అన్యాంగసేయో అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ నేను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మనం 'ద కింగ్ ఎటర్నల్ మోనార్క్' అనే కొరియన్ డ్రామాలో పార్ట్ 9 అంటే లాస్ట్ 4 ఎపిసోడ్స్‌ని కూడా ఈ వీడియోలో మనం తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం అనమాట. అండ్ ఈ వీడియోనైతే అస్సలు మిస్ కాకుండా పూర్తిగా చూసేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరిప్పటిదాకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో ఏమవుతుంది అంటే కోర్ట్ లేడీ నోవా జాంగ్ తేని అడుగుతూ ఉంటుంది కొరియన్ వార్ గురించి. ఇంకా జాంగ్ తే ఏమో షాక్ అవుతుంది. షాక్ అయ్యి కోర్ట్ లేడీతో అంటుంది, మీకెలా తెలుసు మీరు రిపబ్లిక్ ఆఫ్ కొరియా నుండి వచ్చారా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు కోర్ట్ లేడీ నోవా తన ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తుంది అనమాట. తనకి 17 ఇయర్స్ ఉన్నప్పుడు తను ఫ్యామిలీ అందరూ చనిపోతారనమాట కొరియన్ వార్ వల్ల. సో అందుకని చెప్పేసి తను ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటే అప్పుడు లీగాన్ వాళ్ళ తాతగారు వచ్చి ఈ కోర్ట్ లేడీ నోవాని అసలు వారే లేని ప్లేస్ కి నేను తీసుకెళ్తాను, నాతో వస్తావా అని చెప్పేసి అడుగుతారనమాట. సో అప్పుడు అలా వచ్చేస్తుంది. తర్వాత ఇంకెప్పుడు రిపబ్లిక్ ఆఫ్ కొరియాకి వెళ్ళలేదన్నమాట కోర్ట్ లేడీ నోవా. ఇదంతా కూడా జాంగ్ తేకి చెప్తుంది. అప్పుడు జాంగ్ తే ఏమో ఓహో! అలాగా అని చెప్పేసి నేనొక సాడ్ న్యూస్ చెప్పాలి. ఏంటంటే ఆ కొరియన్ వార్ అయిన తర్వాత అంటే 3 ఇయర్స్ తర్వాత కొరియన్ వార్ అయిపోతుంది. కొరియన్ వార్ అయిపోయిన తర్వాత కొరియా అనేది 2 పార్ట్స్ కింద విడిపోయింది. నార్త్ కొరియా అలాగే సౌత్ కొరియా. ఇప్పుడు మీరు సౌత్ కొరియా నుండి నార్త్ కొరియాకి వెళ్ళలేరు అని చెప్పేసి చెప్తుందనమాట. సో ఇంకా వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడేసుకున్న తర్వాత జాంగ్ తే ఏమో బయటకొచ్చేస్తుంది. అలా నడుచుకుంటూ వెళ్తుంది. ఇంకా లీగాన్ ఏమో ప్రైమ్ మినిస్టర్‌కి లైట్నింగ్ రావటం చూస్తాడు కదా! సో ఈ ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తుంది అంటే ఇంక వెళ్ళిపోవాలి అని చెప్పేసి, నాకింకా జ్వరం తగ్గలేదు అని చెప్పేసి, నీరసంగానే ఉంది అని చెప్పి తొందరగా వచ్చేస్తుందనమాట బయటికి. సో తను అలా వస్తూ ఉంటుంది. జాంగ్ తే చూస్తుంది. జాంగ్ తేకి తన మీద డౌట్ వస్తుందనమాట. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ కో కూడా అంటుంది. హాయ్ జాంగ్ తే అని చెప్పేసి పిలుస్తుందనమాట. అప్పుడు జాంగ్ తే ఏమో హాయ్ మనం మళ్ళీ కలిసాం కదా అని చెప్పేసి లాస్ట్ టైం రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో కలిసాము, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాము అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఏమో రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో ఏంటి, నీకేమన్నా పిచ్చి పట్టిందా, మనం కింగ్డమ్ ఆఫ్ కొరియాలోనే కదా కలిసాము అని చెప్పేసి ఈ ప్రైమ్ మినిస్టర్ కావాలని అలా కవర్ చేయడానికి చూస్తుంది. కానీ జాంగ్ తే మాత్రం నేను గుర్తుపట్టాను నిన్ను అని చెప్పేసి అంటుంది. ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఏమో లేదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా జాంగ్ తే వెంటనే పరిగెత్తుకుంటూ లీగాన్ దగ్గరికి వచ్చేస్తుంది. లీగాన్ దగ్గరికి వచ్చేసి ఇలా ప్రైమ్ మినిస్టర్ కి ఇలా జరిగిందని నేను చూశాను, లైట్నింగ్ వచ్చింది అని చెప్పేసి అంటుందన్నమాట. అలా అనేటప్పటికి ఇంకా లీగాన్ అంటాడు, నేను కూడా చూశాను అని చెప్పేసి, నేను ఇప్పుడు బయటకు వెళ్ళాలి, నాకు కాల్ వచ్చింది అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోతాడు అనమాట. నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి. ఎక్కడికి వెళ్తాడు అంటే ఒక హాస్పిటల్కి వెళ్తాడు. ఆ హాస్పిటల్ ఏమవుతుంది అంటే అలాంటి లైట్నింగ్ ఎఫెక్ట్ తోనే చాలా మంది చనిపోయారనమాట. సో అవన్నీ కూడా రిపోర్ట్స్ ఈ డాక్టర్ లీగాన్కి ఇస్తుంది. లీగాన్ అవన్నీ చెక్ చేస్తాడు. ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు కదా, జోవన్ని కలవడానికి వెళ్తాడు. అయితే జోవన్ పడుకున్నప్పుడు ఎవరో వచ్చి తన్ని చంపేద్దామని ట్రై చేస్తుంటే జోవన్ ఏమో ఇక్కడ ఉంది జోవన్ సప్ కదా, సో జోవన్ సప్ ఏమో తన గన్ పెట్టేసి పాయింట్ చేస్తాడనమాట తను చంపేద్దాం అనుకున్న వాడికి. ఎలా తెలిసింది అంటే కింగ్ వస్తున్నప్పుడు సెక్యూరిటీ చెక్ చేయాలి కదా, సో అలా చూసినప్పుడు తనకు కొన్ని ట్రాన్స్మిటర్స్ కనిపించాయి. సో దాన్ని పట్టుకుని ఎవరో వస్తున్నారు అని చెప్పేసి కనిపెట్టాడనమాట. సో కనిపెట్టేసి చాలా అలర్ట్ గా ఉన్నాడు. సో ఈసారి తను వచ్చేటప్పటికి ఇంకా గన్ పట్టుకుని పాయింట్ చేస్తూ ఉన్నాడనమాట. ఇంకా తను పారిపోతూ ఉంటాడు ఆ దొంగ. అప్పుడే బయట నుండి కింగ్ వస్తూ ఉంటాడు కదా, సో అందరూ పట్టుకుని తను తీసుకెళ్ళిపోతారు. ఇంకా లీగాన్ ఏమో వెల్ డన్ అని చెప్పేసి జోన్ సప్ ని పొగుడుతాడు. జోవన్ చెప్పేమో నాకు నీ పొగడ్తలొద్దు, నువ్వు నా కార్ డోర్ తీయాలి అందరి ముందు అని చెప్పేసి అలా కామెడీగా అంటూ ఉంటాడనమాట. అప్పుడే వాన పడుతుంది, మళ్ళీ ఉరుములన్నీ వస్తాయన్నమాట. అప్పుడు మళ్ళీ లీగాన్కి నొప్పొస్తుంది. అప్పుడు జాంగ్తేని సారీ జోవన్ సప్ని అడుగుతాడు, నీకు కూడా వస్తున్నాయా నొప్పి అని చెప్పేసి అడుగుతాడు. జోన్ సప్ ఏమో లేదే నాకేం రావట్లేదు అంటాడు. ఇంకా లీగాన్ ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత రోజు పొద్దున్నే లీగాన్ వాళ్ళ సెక్రటరీ వస్తుంది. సెక్రటరీ వచ్చి అన్నీ చెప్తూ ఉంటుంది. అండ్ మాటల్లో ఏం చెప్తుంది అంటే జాంగ్ తే ఉంది కదా, తను బయటకు వెళ్తాను అంటే ఒక బెస్ట్ సెక్యూరిటీ గార్డ్ని ఇచ్చి తనతో పంపించాను అని చెప్పేసి చెప్తుందనమాట. అలా చెప్పేటప్పటికి లీగాన్ ఏమో మీరు ఎందుకు పంపించారు, నేను కూడా వెళ్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా జాంగ్ తే ఎవరితో వెళ్తుంది అంటే జాంగ్ని, అంటే కింగ్డమ్ ఆఫ్ కొరియాలో ఉన్న జాంగ్మీతో వెళ్తుంది. సో వీళ్ళిద్దరూ కలిసి మొత్తం బ్యాంబూ ఫారెస్ట్ గురించి చూద్దాము అని చెప్పేసి వెళ్తూ ఉంటారనమాట. సో ఇలా చూద్దామని వెళ్తూ ఉంటారు. ఇంకా కింగ్ ఏమంటాడు అంటే లీగాన్, నేను కూడా వాళ్ళతో వెళ్తాను, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ సెక్రటరీ అంటుంది, లేదు రాజుగారు మీరు వెళ్ళకూడదు, మీకు చాలా పనులు ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే కోర్ట్ లేడీ నోవా వస్తుంది. కోర్ట్ లేడీ నోవా వచ్చి నేను ఒక స్పైని పట్టుకున్నాను, ఆ స్పై నీతో మాట్లాడతాను అంటుంది అని చెప్పేసి అంటుందన్నమాట. తను ఎవరు అంటే సింజే వాళ్ళ మదర్ అన్నమాట. సో ఇంకా
అర్థమవుతుంది. మొత్తం ఫోటోస్ చూసిన తర్వాత లీగాన్‌కి అంతా అర్థమయ్యి, ఇంకా సింజే వాళ్ళ మదర్‌ని కలుస్తాను అని చెప్పేసి వెళ్తూ ఉంటారనమాట. ఇంకా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సింజే వాళ్ళ మదర్ ఏమో, "నేను మా సన్‌ని నీతో పాటు చూసాను కొన్ని ఫోటోస్‌లో. నాకప్పుడే అర్థమైంది రాజుగారు మీరిద్దరు ఫ్రెండ్స్ అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంకా కింగ్ ఏమో, "నేను ఆల్రెడీ సింజే దగ్గర చాలా మనీ తీసుకున్నాను. అలాగే ఫుడ్‌కి నాకు పే చేశాడు. సో, నేను తనకి రిటర్న్‌లో ఇవ్వాలి కాబట్టి ఏదో ఒకటి చేయాలి" అని చెప్పేసి వాళ్ళ మదర్‌ని ఇంకా తను బాగా చూసుకోవడం స్టార్ట్ చేస్తాడనమాట. ప్రైమ్ మినిస్టర్‌కి తన సెక్రటరీ చెప్తూ ఉంటాడు, "మీరిప్పుడు చైర్మన్ ఆఫ్ కేయూ గ్రూప్స్‌ని కలవాలి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ప్రైమ్ మినిస్టర్ ఏమో, "లేదు నేను కలవను" అని చెప్పేసి అనుకుంటుంది. ఇప్పుడే మనకి ప్రైమ్ మినిస్టర్‌ని లీలిమ్ ఎలా చేంజ్ చేశాడు అనేది మనకు చూపిస్తారనమాట. సో, లీలిమ్ ఏమో ప్రైమ్ మినిస్టర్‌ని ఒక చోటుకి రమ్మంటాడు. ఎక్కడికి అంటే ఆ బుక్ స్టాల్ ఉంది కదా! సో, అక్కడికి రమ్మంటాడు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ కూడా వెళ్తుందనమాట. వెళ్ళి, "ఏంటి నువ్వు నన్నెందుకు పిలిచావు? అయితే నువ్వు బ్రతికే ఉన్నావనమాట" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు లీలిమ్ అంటాడు, "అవును. నేను నిన్నెందుకు పిలిచాను అంటే, నాకు నీతో పనుంది" అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు ఈ ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తుంది అంటే, ఈ న్యూస్ పేపర్ చూపిచ్చేసి, "ఇదేంటిది? ఫస్ట్ ఇది చెప్పు నాకు" అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు లీలిమ్ అంటాడు, "2 వరల్డ్స్ ఉన్నాయి. ఇంకో వరల్డ్‌లో ఉన్న అమ్మాయే తను" అని చెప్పేసి అంటాడు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అంటుంది, "అంటే ఇప్పుడు ఏమంటావు? నేను నువ్వు చెప్పినట్టు చేయకపోతే ఈ అమ్మాయిని తీసుకొచ్చి నా ప్లేస్‌లో పెడతానంటావా?" అని చెప్పేసి అంటుందనమాట. ఇంకా లీలిమ్ అంటాడు, "అవును. నువ్వు కరెక్ట్‌గా గెస్ చేసావు" అని చెప్పేసి అంటాడనమాట. ప్రైమ్ మినిస్టర్ అంటుంది, "నువ్వు అలా చేయలేవు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా లీలిమ్ ఏం చేస్తాడు అంటే ప్రైమ్ మినిస్టర్‌ని చంపేస్తాడనమాట రిపబ్లిక్ ఆఫ్ కొరియాకి తీసుకెళ్ళిపోయి. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో లూనా ఏమో జాంగ్‌తే వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ డ్యాడీతో కూడా మాట్లాడుతుంది. ఇంకా ఇంట్లో వాళ్ళిద్దరూ కలిసి ఫుడ్ తింటారు. ఇంకా ఇంట్లోకి వెళ్ళి పడుకుంటుందనమాట. సో, ఇంకా రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో లీగాన్ ఉన్నాడు కదా! సో, వాళ్ళ మదర్ ఏం చేస్తుంది అంటే సింజే వాళ్ళ మదర్‌ని చూస్తుంది. మదర్‌ని చూసి ఆపుతుందనమాట. ఆపేసి, "మీరెలా ఉన్నారు? చాలా రోజులయింది చూసి" అని చెప్పేసి కార్‌లోంచి బయటకొచ్చేసి దాంతో మాట్లాడుతూ ఉంటుంది. ఇదివరకు ఇక్కడే ఉండేవాళ్ళం కదా! మన ఫ్యామిలీస్ అందరూ మీరిక్కడే ఉంటున్నారా ఇప్పుడు? అని చెప్పేసి లీగాన్ వాళ్ళ మదర్ సింజే వాళ్ళ మదర్‌ని అడుగుతూ ఉంటుంది. అప్పుడు సింజే వాళ్ళ మదర్ అంటుంది, "లేదు మేమిక్కడ ఉండట్లేదు. నేనిప్పుడు ఇక్కడ వర్క్ చేయడానికొచ్చాను" అని చెప్పేసి సింజే వాళ్ళ మదర్ చెప్తుందనమాట. ఇంకా తనంటుంది లీగాన్ వాళ్ళ మదర్, "మనం వెళ్లి తిందాము" అని చెప్పేసి అంటుంది. ఇంకా జోవన్ ఏమో ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి కార్‌లో ఒక హోటల్‌కి వెళ్తారు. పెద్ద హోటల్‌కి వెళ్లి తింటూ ఉంటారనమాట. అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు లీగాన్ వాళ్ళ మదర్ అడుగుతుందనమాట సింజా వాళ్ళ మదర్‌ని, "మీ అబ్బాయి ఎలా ఉన్నాడు?" అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు సింజా వాళ్ళ మదర్ అంటారు, "మా అబ్బాయి కోలుకున్నాడు విచిత్రంగా 1 ఇయర్ తర్వాత" అని చెప్పేసి చాలా మేమింకా చనిపోతాడనుకున్నాం గానీ తను కోలుకున్నాడు అని చెప్పేసి ఇలా చెప్తుందనమాట. అలా చెప్పేటప్పటికి ఇంకా లీగాన్ వాళ్ళ మదర్ కూడా సరే అని చెప్పేసి, "నేను మీకు డబ్బులిస్తున్నాను ఇవి ఉంచుకోండి నా తరపున" అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతుంది. ఇంకా ఆ లిఫ్ట్‌లోనే జోవన్ కూడా ఉంటాడనమాట. సో, జోవన్ ఆవిడని చూస్తాడు. ఆఫ్ కొరియాలో లీగాన్ ఏమో జాంగ్‌తే ఇంకా రాలేదు. నైట్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ అందరికీ చెప్పి తొందరగా తీసుకురండి అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇంకా జాంగ్‌మి చాలా తొందరగా పరిగెత్తుకుంటూ వస్తారిద్దరు. వచ్చి ఇంకా జాంగ్‌తే ఏమో లీగాన్‌తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటారు. "నేను నీకు బాంబూ ఫారెస్ట్ గురించి చెప్పాలి" అని చెప్పేసి జాంగ్‌తే లీగాన్‌తో అంటుందనమాట. ఆ రోజు నేనొకటి గుర్తు తెచ్చుకున్నాను. ఏంటి అంటే అక్కడ నాకు స్వీట్ స్మెల్ అనేదొచ్చింది. అదేంటి అని జాంగ్మీని అడిగితే, జాంగ్మీ చాలా తెలివిగా ఉన్నాడు. తను నన్ను అక్కడ ఫారెస్ట్‌కి తీసుకెళ్ళాడు. అక్కడ సినామన్ ట్రీస్ అనేవున్నాయి. దానివల్లే స్వీట్‌నెస్ వచ్చింది. ఆ స్మెల్ అని చెప్పేసి, అక్కడికి వెళ్ళాం మేము. అయన్నీ చూసొచ్చాము అని చెప్పేసి ఇలా చెప్తూ ఉందనమాట. అప్పుడు లీగాన్ అంటాడు, "ఓహో! అవునా!" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా జాంగ్‌తే అంటుంది, "అలాగైతే మనం సెక్యూరిటీ గార్డ్స్ అందరిని కూడా మనం ఆ ఫారెస్ట్ అంతా పెట్టేస్తే ఎప్పుడు లీలిమ్ వచ్చినా సరే మనం తన్ని పట్టేసుకోవచ్చు కదా!" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు లీగాన్ అంటాడు, "లేదు. ఎందుకంటే నేనొకటి కనిపెట్టాను. ఎప్పుడైనా సరే తను ఆ వరల్డ్ నుండి ఈ వరల్డ్‌కి వచ్చినప్పుడు టైం అనేది స్టాప్ అవుతుంది. ఆ టైం స్టాప్ అవ్వటం అనేది పెరిగిపోతుందనమాట. ఇంకా 64థ్ డే టైమ్ తను అలా దాటితే 1 డే ఆగిపోతుంది టైము. అంటే మా గార్డ్స్ అందరిని తప్పించుకొని తనొచ్చేస్తాడు కూడా. అంతసేపు ఆగుద్ది" అని చెప్పేసి చెప్తాడనమాట. ఇలా చెప్పేటప్పటికి ఇంకా జాంగ్‌తే కూడా, "ఓహ్! అవునా! సరే అయితే అప్పుడు మనం ఇంకా డేంజర్‌లో ఉంటాము" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి మనం వెళ్ళిపోదాము అని చెప్పేసి రిపబ్లిక్ ఆఫ్ కొరియాకి వెళ్దాము అని చెప్పేసి ఇంకా రిపబ్లిక్ ఆఫ్ కొరియాకి వచ్చేస్తూ ఉంటారనమాట. ఇంకా
ఇంకా తర్వాత రోజు జాంగ్‌తే వాళ్ళ ఫాదర్ ఏమో కొంతమంది పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళతో తిడుతూ ఉంటారు. తిడుతూ ఉండి వాళ్ళకి పాంప్లెట్స్ ఇచ్చేసి, "ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్‌ని ఈ కరాటే నేర్చుకున్న తర్వాత నా దగ్గర ట్యూషన్‌కొచ్చిన తర్వాత అయ్యారు" అని చెప్పేసి చెప్తారనమాట. వాళ్ళేమో నమ్మరు. అప్పుడే మన జాంగ్‌తే వస్తుంది. జాంగ్‌తే వచ్చేసి, "ఇదిగో నేను అయ్యాను" అని చెప్పేసి తన ఐడీ కార్డ్ చూపిస్తుంది ఆ పిల్లలందరికీ. తర్వాత వాళ్ళ డ్యాడీ దగ్గరికెళ్ళి, "డ్యాడీ నేను మిమ్మల్ని మిస్ అయ్యాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ వాళ్ళ డ్యాడీ ఏమో, "అదేంటి ఇందాకే కదా నువ్వు నాకు షోల్డర్ మసాజ్ కూడా చేసావు. మనిద్దరం కలిసి తిన్నాం కూడా. ఇప్పుడు మళ్ళీ మిస్ అయ్యానంటావేంటి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా సింజకేమో లూనా కనిపిస్తుందనమాట. లూనాని చూసి జాంగ్‌తే అనుకుంటాడు. ఇంకా లూనాకి ఏం మాట్లాడాలో తెలియక తన్ని గట్టిగా హగ్ చేసేసుకుంటుందనమాట. హగ్ చేసుకొని పారిపోతూ ఉంటుంది. ఇంకా సింజే కూడా లూనా వెనకాలే వెళ్తూ ఉంటాడు. అప్పుడు జాంగ్‌తే వస్తుంది. ఇంకా షాక్ అయిపోతాడనమాట. జాంగ్‌తే కనిపించేటప్పటికి వేరే వైపు నుండి జాంగ్‌తే వస్తుంది. సో, ఇంకా "జాంగ్‌తే నువ్వేంటి ఇలా వచ్చావు" అని చెప్పేసి, "ఇందాక నువ్వు కాదా నాతో ఉంది" అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు జాంగ్‌తే అంటుంది, "కాదు, కింగ్డమ్ ఆఫ్ కొరియా నుండి లూనా వచ్చింది ఈ వరల్డ్‌కి. నువ్వు కూడా తనని చూసావా" అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా "నా ఫోన్ కూడా తన దగ్గరే ఉంది" అని చెప్పేసి తనకి ఫోన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు లూనా అంటుంది, "ఇంకెప్పుడన్నా సరే నువ్వు నా ముందుకొచ్చావు అంటే నేను నిన్ను చంపేస్తాను" అని చెప్పేసి లూనా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా జాంగ్‌తే మళ్ళీ కూడా ఫోన్ చేద్దామని ట్రై చేస్తే తనేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది. ఇంకా లీగాన్ ఏమో జోవన్ దగ్గరికి వెళ్తాడు. జోవన్ ఏమో లీగాన్‌తో వాళ్ళ మదర్‌ని చూసాను అని చెప్పేసి చెప్దాము అని అనుకుంటాడు. కానీ చెప్పడనమాట. అప్పుడు జోవన్ అడుగుతాడు లీగాన్‌ని, "ప్రైమ్ మినిస్టర్ గురించి ఏం చేశావు? నేను ఇందాక ప్రైమ్ మినిస్టర్‌ని చూసాను. ప్రైమ్ మినిస్టర్‌ని పట్టుకుందాం అనేటప్పటికే నన్ను షూట్ చేసేశారు" అని చెప్పేసి జోవన్ చెప్తూ ఉంటాడు. అప్పుడు లీగాన్ అంటాడు, "ప్రైమ్ మినిస్టర్ పని చెప్పే వస్తున్నాను" అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ గురించి చెప్తాడనమాట. ఏం చేస్తాడు అంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గర వెల్ విషర్ ఉంటాడు కదా! సో, తన్ని లీగాన్ తన వైపు తిప్పేసుకుంటాడు. సో, తిప్పేసుకుంటాడు. అప్పుడు ఆ వెల్ విషర్ ఏమో ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ఎక్స్ హస్బెండ్‌తో మాట్లాడుతుంది కదా! సో, ఆ ఆడియో రికార్డ్ అనేది లీగాన్‌కి ఇస్తాడనమాట. సో, లీగాన్ ఏం చేస్తాడు అంటే దాన్ని టీవీలో అన్ని ఛానల్స్‌లోకి పెట్టేస్తాడు. సో, ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఏమో అందరూ తెలిసిపోద్ది ప్రైమ్ మినిస్టర్ గురించి. అంటే నేను మనీ కోసమే నీకు డివోర్స్ ఇచ్చేసాను అని చెప్పేసి అలా మాట్లాడుతుంది కదా! సో, అవన్నీ కూడా టీవీలో వచ్చేటప్పటికి ఇంకా అందరూ షాక్ అయిపోతారనమాట. వాళ్ళ మదర్ కూడా చూసి ఇంకా ఏడుస్తూ ఉంటారు. ఇంకా తినకు కూడా ప్రైమ్ మినిస్టర్‌ని కూడా ఆ పదవిలోంచి దించేస్తారనమాట. "నీ క్యారెక్టర్ బాగోలేదు" అని చెప్పేసి. అయితే ప్రైమ్ మినిస్టర్ వెళ్ళిపోతూ ఉంటుంది. "నాకిక్కడ నా ఆఫీస్‌లోంచి ఏమీ అక్కర్లేదు. నా షూస్ ఒక్కటి చాలు" అని చెప్పేసి ఆ షూస్ వేసుకుంటుంది. అప్పుడు వాళ్ళు వెల్ విషర్‌ని కూడా "మీరు కూడా రండి నాతో పాటు" అనేటప్పటికి ఆ వెల్ విషర్ అంటాడు, "లేదు నేను రాను" అని చెప్పేసి, "నా ప్లేస్ ఎప్పుడు ఇక్కడే" అని చెప్పి అంటాడనమాట. ఇంకా తను నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. తన సెక్రటరీని "నువ్వన్నా వస్తావా" అని చెప్పేసి అడుగుతుంది. వాళ్ళ సెక్రటరీ ఏమో సరే అని చెప్పేసి "నేను నీతో వస్తాను" అని చెప్పి వచ్చేస్తాడనమాట. ఇదంతా కూడా లీగాన్ జోవన్‌తో చెప్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ డ్రింక్ తాగుతూ ఉంటారు. ఇంకా జోవన్ కూడా మీ మదర్‌ని చూసాను అని నేను చెప్దాము అనుకుంటాడు. కానీ చెప్పడనమాట. ఇంకా జోవన్ వచ్చేసాడు కదా! సో, ఈ పిల్లలును నారి మాట్లాడుకుంటూ ఉంటారు. జోవన్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాడు. సో, జోవన్ తను కాదేమో మన జోవన్ సప్ వేరేమో అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జోవన్ వస్తారు. ఈ పిల్లలేమో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారనమాట. జోవన్ సప్‌ని పట్టేసుకుంటారు. అప్పుడు నారి అంటుంది, "ఇప్పుడేనా మనం మాట్లాడుకుంటున్నాం. మీరు మళ్ళీ వెళ్ళిపోయారేంటి?" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఆ చిన్నపిల్ల అంటుంది, "తినే జోవన్ సప్" అని చెప్పేసి అంటుందనమాట. ఇంకా జోవన్ వస్తాడు. నారిని చూసి ఏడుస్తూ తన్ని హగ్ చేసుకుంటాడనమాట. "నేను నిన్ను మిస్ అయ్యాను" అని చెప్పేసి. ఇంకా వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు నైట్ లూనాకేమో చాలా కడుపులో నొప్పొచ్చేస్తూ ఉంటుందనమాట. ఎందుకంటే లూనాకి క్యాన్సర్ ఉంటుంది. సో, అందుకని చెప్పేసి తను అలా బాధపడుతూ ఉంటుందనమాట. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ లీగాన్ ఏం చేస్తాడు అంటే చాలా గోల్డ్ అలాంటివన్నీ తీసుకొచ్చేసి మనీతో ఒక మంచి కార్ కొంటాడు జోవన్ కోసం. మంచి కార్ కొనేసి తనకిస్తాడనమాట. "ఇదిగో నువ్వు డోర్ నన్ను ఓపెన్ చేయమన్నావు కదా! కార్ డోరు ఓపెన్ చేస్తున్నాను" అని చెప్పేసి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేస్తాడు. ఇంకా జోవన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. జాంగ్‌తే ఏమో సండే కూడా ఆఫీస్‌కి వెళ్తున్నట్టు రెడీ అవుతూ ఉంటుంది. వాళ్ళ డ్యాడీ అంటారు, "ఏంటి సండే కూడా వర్క్‌కెళ్తున్నావా?" అని చెప్పేసి అంటారు. జాంగ్‌తే ఏమో "వర్క్ ఉంది నేను వెళ్ళాలి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు లీగాన్ బయటకొచ్చేటప్పటికి లీగాన్ అక్కడే ఉంటాడనమాట. సో, లీగాన్ చూసి జాంగ్‌తే షాక్ అయిపోతుంది. "నువ్వేంటి ఇక్కడున్నావు?" అని చెప్పేసి. వాళ్ళ డ్యాడీ ఏమో లీగాన్ కోసం నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. అదే హార్స్ ఓనర్ ఉన్నారు కదా! సో, తినే అని చెప్పేసి అంటుందనమాట. వాళ్ళ డ్యాడీ అంటారు, "నువ్వేంటి ఈ మధ్య కొంచెం బ్లషీగా కనిపిస్తున్నావు" అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. "నీకు బాయ్ ఫ్రెండ్ ఏమైనా ఉన్నాడా ఏంటి?" అని చెప్పేసి వాళ్ళ డ్యాడీ అడుగుతూ ఉంటాడు. అప్పుడు జాంగ్‌తే అంటుంది, "లేదు డ్యాడీ" అనేస్తుంది. కానీ లీగాన్ పక్కనే ఉంటాడు కదా! సో, అందుకని చెప్పి "అవును తినే" అని చెప్పేసి లీగాన్‌ని చూపిస్తుంది. ఇంకా వాళ్ళ డ్యాడీ ఏమో షాక్ అవుతాడు. అప్పుడు లీగాన్ కూడా
అవును నేనే అని చెప్పేసి తనకి నమస్కారం అన్నట్టు చేస్తూ ఉంటాడనమాట. సో, ఇంక వాళ్ళ డ్యాడీ కూడా షాక్ అవుతాడు. ఇంక వీళ్ళిద్దరూ బయటికెళ్ళిపోతారనమాట. సో, బయటకొచ్చేసిన తర్వాత జాంగ్‌తే లీగాన్‌తో అంటుంది, "నేనెప్పటినుండో నీకొకటి ఇద్దామనుకుంటున్నాను" అని చెప్పేసి ఒక జాకెట్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇచ్చేసి "ఈరోజు ఈవినింగ్ నువ్విదేసుకో" అని చెప్పేసి అంటదనమాట. ఇంకా లీగాన్ కూడా సరే అంటాడు. "ఈవినింగ్ నేనొచ్చి నిన్ను కలుస్తాను" అని చెప్పేసి జాంగ్‌తే వెళ్ళిపోతుంది. ఇంకా జాంగ్‌తే ఎక్కడికి వెళ్తుంది అంటే, జాంగ్‌తే, సింజే కలిసి ఎవరిని వెతుకుతాకి వెళ్తారు అంటే కొంతమందిని వెతుకుతారనమాట. ఇంకా జాంగ్‌తే కూడా ప్రైమ్ మినిస్టర్‌ని వెతుకుదాం అనుకుంటుంది. ఇంకా లీగాన్ ఏమో ఒక క్రిమినల్‌ని వెతుకుదాము అని చెప్పేసి వెళ్తారనమాట. అయితే ఎక్కడికి వెళ్తారు అంటే లాస్ట్ టైమ్ జాంగ్‌తే ఒక చైర్మన్ దగ్గరికి వెళ్ళింది కదా! సో, ఆ అమ్మాయి దగ్గరికే వెళ్తారు. ఆ అమ్మాయి మళ్ళీ వద్దు అంటుంది. కానీ సింజే ఏం చేస్తాడు అంటే ఆ అమ్మాయి వద్దన్నా సరే ఇంకా తనని ఫోర్స్‌ఫుల్‌గా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకా ఇంకా సింజే అలాగే జాంగ్‌తే ఇద్దరూ కలిసి ఒక క్రిమినల్‌ని వెతకడానికి వెళ్తారనమాట. సో, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళెక్కడికి వెళ్తారు అంటే ఒక కేర్ సెంటర్‌కి వెళ్తారు. లాస్ట్ టైమ్ జాంగ్‌తే వెళ్ళింది కదా! సో, ఆ చైర్మన్ ఏం చేస్తుంది అంటే, ఆ చైర్మన్ తిన్ని మళ్ళీ వెళ్ళనివ్వకుండా ఉంటుందనమాట. కానీ సింజే ఏం చేస్తాడు అంటే, ఆ అమ్మాయి వద్దు అన్నా సరే, ఆ చైర్మన్ దగ్గరున్న స్వైపింగ్ కార్డ్ ఉంటుంది కదా! సో, ఆ కార్డ్ లాగేసుకొని సింజే ఒక వైపు వెళ్తాడు. జాంగ్‌తేని ఇంకొక వైపు వెళ్ళమంటారు. సో, ఇద్దరు కూడా వెతుకుతూ ఉంటారనమాట. జాంగ్‌తే ఏమో ప్రైమ్ మినిస్టర్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంకా జోవున్ ఏమో లీగాన్ వాళ్ళ మదర్‌ని కలిసాను అని చెప్పేసి లీగాన్‌కి చెప్దాం అనుకుంటూ ఉంటాడు. కానీ చెప్పడనమాట. ఇంకా లీగాన్ ఏమో జాంగ్‌తే ఇచ్చిన షర్ట్‌ని చూస్తూ ఉంటాడు. అది వేసుకుంటాడనమాట. సో, వేసుకుందాం అనేటప్పటికి తనకి ఫోనొస్తుంది. ఏంటి జాంగ్‌తే ఫోన్ నుండొచ్చింది అని చెప్పేసి ఎత్తుతాడనమాట. సో, ఎత్తిన తర్వాత తను మాట్లాడుతూ ఉంటాడు జాంగ్‌తేతో. తర్వాత సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. దాని తర్వాత మళ్ళీ షర్ట్ ఏసుకుంటాడనమాట. సో, షర్ట్ ఏసుకున్న తర్వాత ఎవరో డోర్ నాక్ చేస్తారు. ఎవరా అని చూసేటప్పటికి జాంగ్‌తే ఉంటుందక్కడ. ఇంకా జాంగ్‌తేని లోపలికి తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా సింజే అలాగే ఇక్కడ జాంగ్‌తే ఇక్కడే ఉంటారనమాట. అంటే అక్కడికి వెళ్ళింది లూనా. అంటే లీగాన్ దగ్గరికి వెళ్ళింది లూనా అనమాట. ఇంకా జాంగ్‌తేకేమో ప్రైమ్ మినిస్టర్ కనిపిస్తుంది. సో, తన్ని చూసి ఇంకా షాక్ అవుతుందనమాట ప్రైమ్ మినిస్టర్‌ని చూసి. ఇంకా లూనా ఏమో లీగాన్‌తో మాట్లాడుతూనే ఉంటుందనమాట కావాలని చెప్పేసి. డ్రింక్స్ తీసుకొస్తుంది. ఆ డ్రింక్స్ తాగుతారు. అయితే లూనా అని జాంగ్‌తే కాదు లూనా అని చెప్పేసి తన మాటలతో లీగాన్‌కి అర్థమైపోతుంది. "నువ్వెందుకు ఇక్కడికొచ్చావు?" అని చెప్పేసి లీగాన్ అడుగుతూ ఉంటాడు. అలా నడుచుకుంటూ వెళ్లి అద్దంలో తనని తాను చూసుకుంటాడు. అప్పుడు తనకేం గుర్తొస్తుంది అంటే చిన్నప్పుడు తనని కాపాడింది ఇలాగే ఉన్నాడు కదా! ఇదే షర్ట్‌లో వేసుకున్నాడు కదా! అని చెప్పేసి తనకు అర్థమవుతుందనమాట. అప్పుడు గుర్తొస్తుంది. అంటే నన్ను కాపాడుకుంది నేనే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. ఇలా అనుకుంటూ ఉంటాడు. ఇంకా లూనా ఏమో డ్రింక్స్‌లో పాయిజన్ కలిపేస్తుంది. అంటే కొంచెం మత్తు మందు లాంటిది కలిపేస్తుందనమాట. సో, కలిపేటప్పటికి తను కింద పడిపోతాడు. ఇంక కింద పడిపోతాడు. ఇంకా సింజే ఏమో ఒక రూమ్‌లోకి వెళ్తాడు. ఆ రూమ్‌లో ఎవరుంటారు అంటే సింజేనే ఉంటాడు. అంటే రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో ఉన్న సింజే అన్నమాట. సో, చిన్నప్పుడు సింజేకి యాక్సిడెంట్ అవుతుంది. ఈ సింజేకి రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో ఉన్న సింజేకి. సో, తన ప్లేస్‌లో వాళ్ళ డ్యాడీ ఏం చేస్తారు అంటే కింగ్డమ్ ఆఫ్ కొరియాలో ఉన్న ఈ సింజేని తీసుకొచ్చి పెడతారనమాట. వాళ్ళ మమ్మీ చాలా ఏడుస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ డ్యాడీ ఇదంతా చేస్తారు. వాళ్ళ మదర్‌కి కూడా ఇద్దరు సింజెస్ ఉన్నారని తెలీదనమాట. ఇంకా సింజే తిన్ని చూసి షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి వెంటనే అక్కడ కేర్ టేకర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళని పిలిసి ఎప్పటి నుండి ఉంటున్నాడు అన్నీ కనుక్కుంటూ ఉంటాడనమాట. ఇంకా జాంగ్‌తే ఐడీ కార్డ్ ఏమో లూనా లీగాన్‌కి ఇచ్చేస్తుంది. ఇంకా తన దగ్గర లీగాన్ దగ్గర ఫ్లూట్ ఎక్కడుంది అని చెప్పేసి లూనా వెతుకుతూ ఉంటుంది. కానీ అప్పుడే జోవన్ వస్తాడు. ఇంకా జోవన్ రావటంతో లూనా ఏం చేస్తదంటే దాక్కుంటుంది. దాక్కుంటుంది ఇంకా పారిపోతుందనమాట. జోవన్ ఏమో వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్దాము అని అనుకుంటాడు. ఇంకా వెంటనే ఈ సింజేకి అలాగే జాంగ్‌తేకి ఫోన్ చేసి ఒక డాక్టర్‌ని తీసుకురండి అని చెప్పేసి ఇంకా హాస్పిటల్‌కి తీసుకెళ్తారు వీళ్ళిద్దరూ కలిసి. తీసుకువెళ్తారు. అప్పుడు జాంగ్‌తే ఏమో ఏడ్చుకుంటూ లీగాన్ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటుంది. కానీ జోవనేమో ఆపేస్తాడు జాంగ్‌తేని. ఎందుకంటే ఇందాక మా కింగ్‌కి పాయిజన్ పెట్టిన అమ్మాయి కూడా నీలాగే ఉంది. సో, మీ ఇద్దరిలో ఎవరో నాకు తెలీదు కదా! ఒకవేళ నువ్వు కూడా ఇప్పుడు లూనావే అయ్యుంటే నేనేం చేయలేను అని చెప్పేసి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పేసి అంటాడు. ఇంకా ఏడుస్తూ అక్కడే కూర్చుంటుందనమాట జాంగ్‌తే. తర్వాత జాంగ్‌తే ఏమో వాళ్ళ పేరెంట్స్ గుర్తొస్తారు. వాళ్ళ డ్యాడీ గుర్తొస్తారు. గుర్తొచ్చి రాంగానే జోవన్‌సప్‌కి ఫోన్ చేస్తుంది. జోవన్‌సప్‌కి ఫోన్ చేసి మా డ్యాడీ దగ్గరికి వెళ్ళు. నేనెప్పుడు కానీ నీ దగ్గరకొచ్చినా సరే నాకు ఫోన్ చెయ్యి ఫస్టు అని చెప్పేసి చెప్తుందనమాట. జోన్సప్ ఏమో నాకు అర్థమైంది అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. ఇంకా లీలిమ్ ఏమో బాంబూ ఫారెస్ట్‌కి వెళ్తూ ఉంటాడు ఫ్లూట్ పట్టుకుని. ఫ్లూట్ సౌండ్ వస్తూ ఉంటుందని చెప్పి. ఇంకా లీగాన్ కూడా లెగుస్తాడనమాట. లెగిసిన వెంటనే జోవన్‌తో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు
జాంగ్‌తేని రానివ్వలేదు కదా అని చెప్పేసి తనకి అర్థమవుతుందనమాట. సో, అర్థమవుతున్న తర్వాత అంటూ ఉంటాడు. అప్పుడు జోవన్ అంటాడు, "నేను ఎవరిని రానివ్వలేను" అని చెప్తాడు. అప్పుడు లీగాన్ అంటాడు, "నేనే నా చిన్నప్పుడు కాపాడుకుంది నేనే" అని చెప్పేసి అంటాడనమాట. సో, నాకిప్పుడు కూడా అదే సౌండ్ వినిపిస్తుంది. నా చిన్నప్పుడు ఏదైతే సౌండ్ వినిపించిందో అదే ఫ్లూట్ సౌండ్ వినిపిస్తుంది. సో, నేనిప్పుడు వెళ్ళాలి. జాంగ్‌తేకి చెప్పు, తనకి సారీ చెప్పానని చెప్పు. నేనిప్పుడు తనకి బాయ్ చెప్పకుండా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్తాడనమాట. ఇంకా లీగాన్ కూడా వెళ్తూ ఉంటాడు. తను ఫ్లూట్ పట్టుకుని. తనకి డోర్ వస్తుంది. లీలిమ్‌కి కూడా డోర్ వస్తుందనమాట. సో, ఇద్దరు కలిసి ఒకేసారి డోర్ లోపల ఉంటారు. అంటే 4థ్ డైమెన్షన్‌లో ఉంటారనమాట. సో, ఇద్దరు అలా నడుచుకుంటూ వెళ్తారు. వాళ్ళిద్దరికి అర్థమవుతుంది. అంటే లీలిమ్ అలాగే లీగాన్ ఇద్దరు కూడా లోపలే ఉన్నారు 4థ్ డైమెన్షన్‌లో అని చెప్పేసి. ఇంకా వెంటనే వాళ్ళు పరిగెడతారనమాట. ఎందుకంటే ఈ ఫ్లూట్ ఉంది కదా! సో, ఈ ఫ్లూట్ 2 ముక్కలు కూడా 4థ్ డైమెన్షన్ లోపల ఉంటే వీళ్ళు పాస్ట్‌లోకి వెళ్ళిపోతారనమాట. సో, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తారు. సో, పాస్ట్‌లోకి వెళ్ళిపోతారు కావాలని. ఎక్కడికి వెళ్తారు అంటే ఈ యాక్సిడెంట్ అంతా జరిగింది చూసారా? లాస్ట్‌లో అంటే లీలిమ్ లీగాన్ వాళ్ళ ఫాదర్‌ని చంపేస్తాడు. సో, ఆ సిట్యుయేషన్‌కి వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా లీలిమ్ ఏమో వెళ్ళిపోతాడు. వెళ్ళి ఆ లీలిమ్ ఉంటాడు కదా! అంటే పాస్ట్‌లో ఉన్న లీలిమ్‌తో మాట్లాడుతూ ఉంటాడు. "నువ్వు మీ అన్నయ్యని చంపేద్దాం అనుకుంటున్నావు కదా! కానీ మీ అన్నయ్యని కాదు చంపాల్సింది. మీ అన్నయ్య వాళ్ళ కొడుకుని చంపాలి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఈ పాస్ట్‌లో ఉన్న లీలిమ్ అంటాడు, "లేదు నేను ఆ చిన్న పిల్లోడిని ఎందుకు చంపడం? ఆ చిన్న పిల్లోడు ఏం చేస్తాడు నన్ను? అయినా నాకెలా అడ్డొస్తాడు? మా అన్నయ్యనే చంపుతాను" అంటూ ఉంటాడనమాట. కానీ ఈ ఫ్యూచర్‌లో ఉన్న లీగాన్ ఏమో అస్సలు ఊరుకోడనమాట. ఇంకా తన మీద కొంచెం కోపంగా మాట్లాడేటప్పటికి ఇంకా పాస్ట్‌లో ఉన్న లీగాన్ ఏం చేస్తాడు అంటే, "నువ్వు నేను ఒకటే అయితే నేను కత్తి ఇక్కడ పెడతాను" అని చెప్పేసి తన చేతిలో ఉన్న ఒక అంబ్రెల్లాని తీసేసి, కత్తి తీసేసి తనని చంపేస్తాడనమాట. ఇంకా చంపేస్తాడు. తన చేతులతో రక్తం ఉండి, "దీంతోనే నేను స్టార్ట్ చేస్తున్నాను" అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తాడు. ఇంకా లీగాన్ ఏం చేస్తాడు అంటే, సేమ్ అదే గెటప్ వేసుకొని ఇంకా వెళ్తూ ఉంటాడనమాట. అన్ని గ్లాసెస్ అన్ని బ్రేక్ చేసేసి వాళ్ళందరినీ చంపుతూ ఉంటాడు. ఇంకా చిన్న లీగాన్‌ని కూడా కాపాడుతాడు. ఇంకా కాపాడిన తర్వాత తను అలా వెళ్తూ ఉంటే కోర్ట్ లేడీ నోవా కనిపిస్తుందనమాట. సో, వీళ్ళందరిని చంపేస్తాడు కదా! సో, కోర్ట్ లేడీ నోవా కనిపిస్తుంది. కోర్ట్ లేడీ నోవాకి కావాలని తన ఫేస్ చూపిచ్చేసి, "నా ఫేస్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ లీగాన్‌ని కూడా అలాగే పెంచండి" అని చెప్పేసి, "నేనే కింగ్‌ని ఇప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా" అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఇంకా అలా వెళ్ళిపోతాడు. ఇంకా కోర్ట్ లేడీ కూడా సరే అని చెప్పేసి ఉంటుంది. ఇంకా అలా వెళ్తూ ఉంటే లీగాన్‌కి ఎవరు కనిపిస్తారు అంటే వాళ్ళ అంకుల్ కనిపిస్తారు. సో, లాస్ట్ ఎపిసోడ్‌లో వాళ్ళ అంకుల్ నన్ను డైరెక్టర్‌ని చెయ్యిని తర్వాత నేనే కింగ్ అవుతాను అని చెప్పేసి చెప్పారు చూసారా? ఆ అంకులే తిననమాట. సో, తినే లీలిమ్‌కి సపోర్ట్ చేశారు అని చెప్పేసి లీగాన్‌కి అర్థమవుతుంది. అందుకే వీళ్ళ తాతగారు ఈయన్ని ఈ కంట్రీలోకి రాకుండా చేశారు అని కూడా అర్థమవుతుందనమాట. ఇంకా వెంటనే లీగాన్‌కి చాలా కోపమొచ్చేసి తన కాళ్ళ మీద కాల్చేస్తాడు. ఇంకా తను పడిపోతాడనమాట. ఇంకా 'రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో' జాంగ్‌తే ఏం చేస్తుంది అంటే, ఇంకా లీగాన్‌ని కలవడమని వస్తూ ఉంటుంది. కానీ లీగాన్ ఉండడు. వెంటనే ఫోన్ చేస్తుంది లీగాన్‌కి. ఎత్తడనమాట. ఇంకా సింజేకి ఫోన్ చేస్తుందనమాట. సింజే ఏం చేస్తుంటాడు అంటే, వాళ్ళ డ్యాడీ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ డ్యాడీ దగ్గరికి వెళ్లి ఇలా ఎందుకు చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఎందుకంటే కేర్ టేకర్‌ని అడిగారు కదా! సో, కేర్ టేకర్ వీళ్ళ డ్యాడీ పేరు చెప్తారు. తనింకా చూసుకుంటున్నాడు అని చెప్పేసి. సో, వెంటనే సింజే వెళ్లి అడుగుతాడు. వాళ్ళ డ్యాడీ ఏమో సింజేతో చాలా రూడ్‌గా ఉంటాడనమాట. రూడ్‌గా ఉండి, "నేను కావాలనే చేశాను. ఒక లీలిమ్ అనే అబ్బాయి ఉన్నాడు. సో, తనేంటంటే నిన్ను నాకు తీసుకొస్తానన్నాడు. కానీ తను నాకు కేర్ సెంటర్ అంతా రాసివ్వాలి అన్నాడు. అందుకనే నేను తనకి ఇచ్చేసి నేను నిన్ను తీసుకున్నాను. అందుకనే నేనిప్పుడు జైల్‌లో ఉండాల్సొచ్చింది" అని చెప్పేసి వాళ్ళ డ్యాడీ చెప్తాడనమాట. ఇంకా సింజే ఏమో చాలా డల్‌గా ఉంటాడు. ఇంకా అలా డల్‌గా ఏడ్చుకుంటూ వెళ్ళి తన్ని చూస్తూ ఉంటాడనమాట. ఇంకా లీగాన్ ఏమో ఆ క్రిమినల్‌ని పట్టుకుందామని వచ్చేటప్పటికి లీలిమ్ పారిపోతాడు. డోర్‌లోంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా లీగాన్ కూడా ఇంకో హాఫ్ ఉంది కదా! సో, ఆ పీస్‌తో పట్టుకొని వెళ్తూ ఉంటాడు. వెళ్ళేటప్పటికి అప్పుడు డేట్ ఎంతుంటుంది అంటే 1994 అని ఉంటుందనమాట. డిసెంబర్ 20, 1994 అని ఉంటుంది. ఇంక వెంటనే మళ్ళీ కింగ్‌డమ్ ఆఫ్ కొరియాకి వెళ్తాడు. మళ్ళీ బయటకొస్తాడు. అంటే 2 మినిట్స్ అలా ఉండేటప్పటికి మళ్ళీ బయటకొచ్చి టైం చూస్తే మళ్ళీ డిసెంబర్ 22 అని ఉంది. అంటే దీన్ని బట్టి నేను 4 మంత్స్ ఈ డైమెన్షన్‌లో ఉంటే అప్పుడు బయట టైం అనేది మారుతుంది. నేను 2020లోకి వెళ్ళగలను అని చెప్పేసి లీగాన్ అనుకుంటూ ఉంటాడు. ఇంకిప్పుడు ఎలాగో 1994లో ఉన్నాం కదా! ఇక్కడున్న లీగాన్‌ని నేను కాపాడాలి అని చెప్పేసి వెంటనే ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాక పోలీసులకి ఫోన్ చేస్తాడనమాట. లీ ఉన్ హో అంటే లీగాన్ పేరు లీ ఉన్ హో అనమాట. అంటే రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో. సో, లీ ఉన్ హో అని చెప్పేసి తను బ్రతికే ఉన్నాడా? ఇంకా అందరి డేట్ ఆఫ్ బర్త్‌లు చెప్తూ ఉంటాడనమాట. లీ జుహాన్ బ్రతికే ఉన్నాడా అని చెప్పేటప్పటికి ఆ పోలీసులకేమో డౌటొచ్చేస్తుంది.
ఏంటి నీకెలా తెలుసు? నువ్వే చంపేసావా ఏంటి? అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా లీగాన్ ఏం చేస్తాడు అంటే ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇంక ఫోన్ పెట్టేస్తాడు. తను ఇంకా తన ఇల్లుంటుంది కదా! సో, జాంగ్‌తే అలాగే తిను కలిసి వచ్చిన ఇంటికి వెళ్తాడనమాట. అక్కడ ఇల్లుందేమో అని చెప్పేసి చూడడానికి. కానీ అప్పుడు కూడా అక్కడ ప్లెయిన్ ల్యాండ్ అనేదే ఉంటుంది. ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే చిన్న జాంగ్‌తే వస్తుందనమాట. అంటే జాంగ్‌తే చిన్నప్పుడు కనిపిస్తుంది లీగాన్‌కి. లీగాన్‌కి జాంగ్‌తేని చూడంగానే అర్థమైపోతుందనమాట. నీ పేరేంటి అనంగానే జాంగ్‌తే అని చెప్పేసి అంటుంది. ఇంకా వాళ్ళ మదర్‌తో ఉంటుందనమాట. అప్పుడు లీగాన్ అంటాడు, "నేను నీ దగ్గరికే వస్తాను గుర్తుపెట్టుకో, తొందరలోనే వచ్చేస్తాను" అని చెప్పేసి అంటాడు. ఇంకా రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో ఏమవుతుంది అంటే, ఈ జాంగ్‌తే ఏమో లీలిమ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి అంటే రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో ఉన్న లీలిమ్, అలాగే లీగాన్ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంది కదా! సో, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏం చెప్తుంది అంటే, మొన్నటిదాకా కూడా ఈ ఫైల్ లేదు. కానీ ఇప్పుడు ఈ ఫైల్ ఉంది. ఏంటి అంటే ఒక ఆడియో రికార్డ్ దొరికింది. వాళ్ళు చనిపోయినప్పుడు తినే ఆ మర్డరర్ ఏమో అని చెప్పేసి మనకి అనుమానాలున్నాయి అని చెప్పేసి ఆ ఆడియో రికార్డ్‌ని వినిపిస్తారనమాట. అలా వినిపించేటప్పటికి అప్పుడు జాంగ్‌తేకి అర్థమవుతుంది. ఈ వాయిస్ లీగాన్‌ది. అంటే లీగాన్ పాస్ట్‌లో ఉన్నాడా ఇప్పుడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుందనమాట. ఇప్పుడు పాస్ట్‌లో ఉన్నాడు. నేను మళ్ళీ నిన్నెప్పుడు కలవాలి? ఎన్ని రోజులు అని వెయిట్ చేయాలి నీ కోసం అని చెప్పేసి బాగా ఏడుస్తూ ఉంటుందనమాట. ఇంకా ఏడుస్తూ ఉంటుంది. సింజే ఏమో ఇంకా రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో ఉన్న సింజేని తీసుకెళ్ళి ఒక హాస్పిటల్‌లో పెట్టి తనెలాగన్నా బ్రతికిచ్చాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారనమాట. ఇంకా లీలిమ్ వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తారు అంటే, లీలిమ్ ఇల్లుంది కదా! సో, అది దాన్ని కనిపెట్టేస్తారు అని చెప్పేసి, గ్యాస్ అంతా వదిలేసి, రిలీజ్ చేసేసి, ఒక క్యాండిల్ ఎలిగించి పారిపోతారందరూ. ఇంకా ఇప్పుడు జాంగ్‌తే అలాగే ఇంకా సింజే వీళ్ళిద్దరికీ కూడా అడ్రెస్ తెలుస్తుంది. సో, వాళ్ళు వెళ్దాం అనుకుంటారు. అప్పుడు జాంగ్‌తే అంటుంది, "ఏదో స్మెల్లొస్తుంది బయటకొచ్చేయండి" అనేటప్పటికి అది పేలిపోతుందనమాట. ఇంక పేలిపోతుంది. వీళ్ళందరూ బయటకొచ్చేస్తారు. ఇంక టీవీలో కూడా అలాగే వేస్తూ ఉంటారనమాట. ఇలాగా పేలిపోయింది అని చెప్పేసి. ఇంకా ఈ అమ్మాయి ఉంది కదా! ప్రెగ్నెంట్. సో, తిను అంటే రిచ్‌గా ఉన్న అమ్మాయిని పూర్‌గా తీసుకొచ్చేసారు కదా! రిపబ్లిక్ ఆఫ్ కొరియాకి. సో, తిన్ని కూడా లీలిమ్ వాళ్ళ ట్రైటర్స్ ఏం తీసుకెళ్తారంటే, "నేను నిన్ను కింగ్‌డమ్ ఆఫ్ కొరియాకి తీసుకెళ్తాను. కానీ నువ్వు మేము చెప్పినట్టు చేయాలి" అని చెప్పేసి అంటారనమాట. ఇంక ఈ అమ్మాయేమో, "నేను తప్పకుండా చేస్తాను. నన్నిక్కడి నుండి తీసుకెళ్ళిపోండి" అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తుందంటే, వాళ్ళ మదర్‌కి చేస్తుందనమాట. వాళ్ళ మదర్‌కి ఫోను చేసి, "అమ్మా నువ్వు డిన్నర్ చేశావా? డిన్నర్ చేస్తే మాత్రం నువ్వు నేను చెప్పిన వంటకం పేరే చెప్పాలి. ఇంకోసారి నేను కాల్ చేసినప్పుడు నువ్వు డిన్నర్ చేసావా అంటే నేను చెప్పిన వర్డే చెప్పాలి" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఎందుకంటే వీళ్ళ మదర్‌ని మార్చేస్తాడేమో లీలిమ్ అని చెప్పేసి తినకి అనుమానంగా ఉందనమాట. సో, ఇంకేమనుకుంటుంది అంటే నాకు లైట్నింగ్ రావటం లీగాన్ చూసాడు. అందుకనే ఇలా చేస్తున్నాడేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుందనమాట. అలా అనుకుని ఏమంటుంది అంటే, వీళ్ళ దగ్గరే ఉంది ఆ ఫ్లూట్ అనేది. అంటే, ఆ ఫ్లూట్ అనేది 2 ముక్కలై ఇరిగిపోవటం వల్ల, ఈ అబ్బాయిల దగ్గర ఉండటం వల్ల, వాళ్ళు అంత పవర్‌ఫుల్‌గా 2 వరల్డ్స్‌కి ఎళ్ళగలుగుతున్నారు. సో, నా దగ్గర ఉంటే నేను కూడా వెళ్ళగలను కదా! అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా జాంగ్‌తే ఏమో లీగాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుందనమాట. లీగాన్ ఎప్పుడొస్తాడు అని చెప్పేసి ఆ బాంబూ ఫారెస్ట్‌కి వెళ్లి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే అక్కడున్న పబ్లిక్ బూత్ ఉంటుంది కదా! సో, అందులో టెలిఫోన్ దగ్గర చూస్తుందనమాట. అప్పుడు తనకు గుర్తొస్తుంది. ఏంటి అంటే ఎలక్షన్ డే అంటే 2016లో ఏం జరిగింది అనేది గుర్తొస్తుంది. 2016లో ఎలక్షన్ జరుగుతున్న రోజు వీళ్ళ ఫ్యామిలీ అందరూ అంటే జోబున్, సింజే, ఇంకా జాంగ్‌తే వాళ్ళ ఫాదరు, ఇంకా నారి వీళ్ళందరూ కలిసి తింటూ ఇంకా జ్యూస్ తాగుతూ అలా ఉన్నారనమాట. అప్పుడు వీళ్ళందరికీ ఒకే నంబర్ నుండి ఫోనొస్తుంది. ఆ ఫోన్ ఎవరు చేస్తారు అంటే లీగాన్ అనమాట. సో, సింజేకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి జాంగ్‌తేకి ఇమ్మంటాడు. జాంగ్‌తే ఏమో ఆ బయటున్న వ్యక్తే మాట్లాడుతున్నాడు అని చెప్పేసి తన దగ్గరికి వెళ్తుందనమాట. తనెవరు అంటే లీగాన్. లీగాన్ అంటాడు, "నువ్వు గుర్తుపెట్టుకో నేను నీ దగ్గరికి త్వరలోనే వచ్చేస్తాను" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. తర్వాత నేను కొన్ని రోజులు ఆగిన తర్వాత నేను ఒక హార్స్ మీద వస్తాను. అప్పుడు నువ్వు నన్ను గుర్తుపెట్టుకొని ఇంకా కొంచెం క్లోజ్‌గా ఉండటానికి ట్రై చెయ్యి. ఎందుకంటే మనం ఎప్పుడు కలుస్తామో తెలీదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు లీగాన్. జాంగ్‌తేకేమో ఏమీ అర్థం కాదు. "నువ్వు నా చిన్నప్పుడు కనిపించావు కదా! నాకు గుర్తుంది నువ్వు చిన్నప్పుడొచ్చినప్పుడు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా లీగాన్ ఏమో "నేను నీతో ఎక్కువ మాట్లాడలేను. ఎందుకంటే నీతో ఎక్కువ సేపు మాట్లాడితే నేను నా టైంని మర్చిపోతాను. సో, ఇప్పుడు వెళ్ళిపోవాల్సిందే నేను" అని చెప్పేసి ఇంకా లీగాన్ వెళ్ళిపోతాడనమాట. ఇంకా జాంగ్‌తే ఏమో అలా ఆలోచిస్తూనే ఉంటుంది. ఇంకా ఈ జాంగ్‌తేకి అవన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. సో, తను పాస్ట్ మార్చేస్తున్నాడు గదా! సో, అవన్నీ కూడా తనకి గుర్తొస్తూ ఉంటాయి. అయితే ఆ టెలిఫోన్ బూత్‌లో ఉంటుంది కదా! సో, అప్పుడు అక్కడ కొన్ని వర్డ్స్ అనేవి వస్తాయన్నమాట. 2016 ఏప్రిల్ 13థ్‌లో నేను
గుర్తుపెట్టుకో నేను మళ్ళీ దగ్గరలోనే వచ్చేస్తాను. నా కోసం వెయిట్ చేస్తూ ఉండు జాంగ్‌తే అని చెప్పేసి రాస్తాడనమాట. అంటే జాంగ్‌తే అక్కడికొస్తుంది అని చెప్పేసి తెలిసి. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకో కొన్ని ఇయర్స్ అయిన తర్వాత ఏం చేస్తాడు అంటే జోవన్‌కి కనిపిస్తాడు. జోవన్‌కి కనిపించి యువర్ మెజెస్టీ అని చెప్పేసి జోవన్ అంటూ ఉంటాడు. జోవన్‌కి ఇదంతా గుర్తొస్తూ ఉంటుందనమాట. అంటే ప్రెజెంట్‌లో ఉన్న జోవన్‌కి ఇదంతా గుర్తొస్తూ ఉంటుంది. అప్పుడు జోవన్‌తో ఏమంటాడు అంటే నేను నీ దగ్గరికే వస్తాను. గుర్తుపెట్టుకో వచ్చేస్తాను త్వరలోనే. నా కోసం వెయిట్ చెయ్యి అని చెప్తాడనమాట. ఇవన్నీ కావాలని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి గుర్తొస్తే నిజంగానే లీగాన్ వస్తున్నాడు అని తెలియడానికి. అప్పుడు తన షర్ట్‌ని అక్కడ పెట్టేసి నీ యాక్సెస్ కార్డ్ నాకివ్వు అని చెప్పేసి జోవన్‌ని అడుగుతాడు. ఆ షర్ట్‌లో ఈ యాక్సెస్ కార్డ్ పెడతాడు. ఎందుకంటే లూనా అది తీసుకెళ్తుంది గదా! సో, తనకి యాక్సెస్ కార్డ్ దొరుకుతుంది అని చెప్పేసి. తను పారిపోవచ్చు అని చెప్పేసి ఆ యాక్సెస్ కార్డ్ అందులో పెడతాడనమాట. ఇంకా వీళ్ళు ఇప్పుడు 'రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో' ఏం జరుగుతుంది అంటే, లూనా జాంగ్‌తే వేషంలో మళ్ళీ వాళ్ళ ఫాదర్ దగ్గరికొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పటి దాకా తనకి ఫాదర్ లేరు, ఎవరు లేరు కదా! సో, ఒక్కతే పెరిగింది. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కొంచెం కేర్ చూపిచ్చేటప్పటికి లూనాకి నచ్చిందనమాట. సో, అందుకని వాళ్ళ డ్యాడీ అంటే తనకి చాలా ఇష్టం. సో, ఇంకా వాళ్ళ డ్యాడీతోనే ఉంటుందనమాట. అప్పుడే జాంగ్‌తే తిన్ని చూస్తూ ఉంటుందనమాట. దూరం నుండి చూస్తూ ఉంటుంది లూనాని. ఇంకా లూనా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది కదా! సో, తర్వాత లూనా వెళ్ళిపోతుందనమాట. అంటే జాంగ్‌తే వస్తదేమో అని చెప్పేసి. ఇంకా జాంగ్‌తే కూడా తన దగ్గరికి వెళ్తుంది. అప్పుడు లూనా ఏం చేసిందంటే తను చూడంగానే తన దగ్గరున్న కత్తితో జాంగ్‌తేని పొడిచేస్తుంది. పొడిచేసి అక్కడి నుండి పారిపోతుందనమాట. జాంగ్‌తే ఏమో పోలీస్‌కి ఫోన్ చేసి ఇలా నేనిక్కడ పడిపోయి ఉన్నాను అని చెప్పేసి అంటుందనమాట. అలా అంటుంది. అప్పుడే తనకొకటి గుర్తొస్తది. ఏంటి అంటే ఈ లీగాన్ తను హార్స్ మీద రావటం, అప్పుడు జాంగ్‌తే తనని కలవటం. సరే అయితే నువ్వు ఇది నాకు థర్డ్ టైమ్ నువ్వు కనిపించటం అని చెప్పేసి ఒకేలా ఉన్నావు. ఏజ్ కొంచెం కూడా పెరగకుండా అని చెప్పేసి తనని హగ్ చేసుకుంటుందనమాట. ఇంకా రిగ్రెట్స్ ఉండకూడదు నాకు అని చెప్పేసి. ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత సింజే ఏమో వాళ్ళ మదర్‌కి ఫోన్ చేస్తాడనమాట. వాళ్ళ మదర్ ఫోన్ నుండి ఫోనొస్తుంది. కానీ అందులో ఎవరు మాట్లాడతారు అంటే లీలిమ్ మాట్లాడతాడు. లీలిమ్ మాట్లాడి లీలిమ్ రమ్మంటాడు. ఇంక వెళ్తాడనమాట. అప్పుడు లీలిమ్ అంటాడు, "నువ్వు నీ ఇద్దరు మదర్స్ సేఫ్‌గా ఉండాలి అంటే నువ్వు నేను చెప్పిన మాట వినాలి. నువ్వు లీగాన్‌ని చంపేయాలి" అని చెప్పేసి సింజేతో అంటూ ఉంటాడు. ఇంకా సింజే కూడా సరే అని చెప్పేసి వెళ్తాడనమాట. వాళ్ళిద్దరు మదర్స్‌ని కాపాడదాము అని చెప్పేసి. ఇంకా తను చిన్నప్పుడు జరిగినయన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఏంటి అంటే వాళ్ళ మదరు అంటే కింగ్‌డమ్ ఆఫ్ కొరియాలో ఉన్నప్పుడు సింజే వాళ్ళ మదరు వాళ్ళ ఆస్తులన్నీ పోయినియి అని చెప్పేసి సింజేని ఒక బ్రిడ్జ్ నుండి దూకేద్దాము, మనిద్దరం దూకేద్దాం అని చెప్పేసి సింజేని తోసేత్తూ ఉంటుందనమాట. అప్పుడే లీలిమ్ వస్తాడు. లీలిమ్ వచ్చి నీ కొడుకు హ్యాపీగా బ్రతకాలా లేదా? నేను నీకు ఒక మంచి జాబ్ ఇస్తాను అని చెప్పేసి వాళ్ళ మదర్‌ని మాయ చేసేసి మాటలతో అలా పెట్టేసి ఇంకా మన సింజేని అక్కడికి తీసుకెళ్ళిపోతాడనమాట. సో, ఇదంతా కూడా సింజేకి ఈ లీలిమ్ గుర్తు చేస్తాడు. ఇంక తర్వాత లీలిమ్ ఏం చేస్తాడు అంటే నారి షాప్‌కి వెళ్తాడు. నారి ఏమో తన చేతులు చూసి అడ్రెస్ అంటే జాతకం చెప్తూ ఉంటుందనమాట. "నువ్వు ఒక క్రూయల్‌గా ఉంటావు. నీ పని కోసం ఏదైనా చేస్తూ ఉంటావు. కానీ నువ్వు సక్సెస్ అవ్వవు" అని చెప్పి చెప్తుందనమాట. ఇంక లీలిమ్ ఏమో "ఓహ్! సరే అయితే" అని చెప్పేసి అంటాడనమాట. సరే అంటాడు. తర్వాత నారి అంటుంది, "నిన్ను నువ్వే చంపేసుకుంటావు" అని చెప్పేసి అంటుందనమాట. అప్పుడు లీలిమ్ అంటాడు, "అవును. నన్ను నేనే చంపేసుకున్నాను ఆల్రెడీ" అని చెప్పేసి, "ఎంత తప్పు చేశానో నాకిప్పుడే తెలుస్తుంది" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా లీలిమ్ క్యాప్ పెట్టుకున్నాడు కదా! అప్పుడే జోవన్ సప్ వస్తాడు. జోవన్ సప్ వచ్చి, "ఏంటి నారి నా ముందు వేరే వాళ్ళ హ్యాండ్స్ పట్టుకుంటున్నావు" అని చెప్పేసి, "నాకు కూడా జాతకం చెప్పు" అంటాడు. నారి చెప్తూ ఉంటుంది. అప్పుడే లీలిమ్ మొహం చూస్తాడు. జోవన్ సప్ లీలిమ్ మొహం చూసేసి జోవన్ సప్‌కి తెలుసు కదా లీలిమ్. సో, తను గుర్తొస్తుందనమాట. 'కింగ్డమ్ ఆఫ్ కొరియాలో' లీలిమ్‌ని చూస్తాం. సో, తన్ని ఇంకా నారిని వెనక్కి తోసేసి, "నాకు తెలుసు నీ గురించి నువ్వెళ్ళు. నా గురించి నీకు తెలీదు" అని చెప్పేసి లీలిమ్‌తో అంటూ ఉంటాడు. ఇంకా లీలిమ్ ఏమో, "సరే నేనెవరో నీకు తెలిసినట్టే ఉంది కదా! నువ్వు వెంటనే ఏం చేస్తావు అంటే లీగాన్‌కి చెప్పు. నెక్స్ట్ వాళ్ళ మదర్ చనిపోయిన యానివర్సరీ ఉంది కదా! సో, అప్పుడు నేను వస్తాను. తన్ని కూడా రమ్మని చెప్పు" అని చెప్పేసి చెప్తాడనమాట లీగాన్. వెంటనే జోవన్ సప్ ఏమో జోవన్‌కి ఫోన్ చేస్తాడు. ఇంక అప్పుడే జాంగ్‌తే వస్తుంది. జాంగ్‌తే వీళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా సింజే అప్పుడే వస్తాడనమాట. సింజేకి తనకి అంటే జాంగ్‌తే పొడిచేసినట్టు తెలుసు కదా! సో, జాంగ్‌తే అంటాడు, "అవును నీకు దెబ్బ తగిలింది కదా! ఇప్పుడు బానే ఉందా?" అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు లూనా ఏమో, "ఆ! అవును తగిలింది" అని చెప్పేసి తను రైట్ సైడ్ చేయి పెట్టుకొని ఉంటుంది. అప్పుడు సింజే అంటాడు, "నీకు రైట్ సైడ్ కాదు కదా! లెఫ్ట్ సైడ్ కదా! నీకు దెబ్బ తగిలింది" అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా లూనా పారిపోతూ ఉంటే సింజేని పట్టుకుని తన్ని ఒక చోట కట్టేస్తాడు.
ఇంకా జాంగ్‌తే ఏమో లీగాన్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది. అయితే లీగాన్ వచ్చేస్తాడనమాట. సో, కరెక్ట్ టైంకే వస్తాడు. వచ్చి వెంటనే తను చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. వాళ్ళిద్దరూ పట్టుకుంటారు. "నువ్వెప్పుడు వెళ్ళకు, నాతో పాటే ఉండు" అని చెప్పేసి జాంగ్‌తే బాగా ఏడుస్తూ ఉంటుంది లీగాన్‌ని చూసి. ఇంకా లీగాన్ కూడా సరే నేనెక్కడికి వెళ్ళను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఎగ్జాక్ట్‌గా అదే టైంలో టైం అనేది ఆగిపోతుందనమాట. ఎందుకంటే లీలిమ్ కింగ్డమ్ ఆఫ్ కొరియాకి వెళ్తాడు. కింగ్డమ్ ఆఫ్ కొరియాకి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్‌ని కలుస్తాడు. ప్రైమ్ మినిస్టర్ ఏమో ఏమంటుంది అంటే, "నీ దగ్గర హాఫ్ ఫ్లూట్ ఉంది కదా! సో, లీగాన్ దగ్గర ఉన్న హాఫ్ ఫ్లూటు నేను తీసుకుంటాను. అప్పుడు మనిద్దరం హ్యాపీగా ఉండొచ్చు" అని చెప్పేసి అలా కావాలని చెప్పి ప్రైమ్ మినిస్టర్ చెప్తూ ఉంటుంది. ఇంకా లీగాన్‌కి చాలా కోపం వచ్చేస్తుందనమాట. "ఏంటి నువ్వు తీసుకుంటావా? నేను ఇంత కష్టపడి నిన్నిక్కడికెందుకు తీసుకొచ్చాను" అంటే, కింగ్‌ని పెళ్లి చేసుకుంటావని, లేకపోతే కింగ్ దగ్గరున్న విషయాలన్నీ నాకు చెప్తావని, కానీ నువ్వు ఏది చేయలేకపోయావు. నువ్వు వేస్ట్ అసల. కానీ నువ్వొకటి చెయ్యి. ఆ క్వీన్ ఉంది కదా! క్వీన్ చనిపోయారు కదా! అంటే లీగాన్ వాళ్ళ మదర్ చనిపోయిన డెత్ యానివర్సరీకి నేనొచ్చేలాగా ఎలాగన్నా ప్లాన్ చెయ్యి నువ్వు అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా ప్రైమ్ మినిస్టర్ కూడా సరే అంటుంది. ఇంకా ఎగ్జాక్ట్‌గా అదే టైంలో టైం అనేది ఆగిపోతుందనమాట లీలిమ్‌కి కూడా. సో, ఆగిపోయేటప్పటికి ఇంక తనకర్థమవుతుంది. ఓకే. నువ్వొస్తున్నావా నెప్యూ అనుకుని అంటూ ఉంటాడు. ఇంకా లీగాన్ ఏమో కింగ్డమ్ ఆఫ్ కొరియాకొచ్చేసి కోర్ట్ లేడీతో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే అసలు ఏం జరిగింది? నేను లేనప్పుడు ఏం జరిగింది? అని చెప్పేసి అన్నీ చూస్తూ ఉంటాడు. తర్వాత లీగాన్ ఏం చేస్తాడు అంటే వాళ్ళ అంకుల్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అంకుల్ ఏమో అప్పుడే వేరే కంట్రీకి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా కింగ్ వెళ్ళి ఆపుతాడు. ఆపేసిన తర్వాత ఇంకెప్పుడు నువ్వు అస్సలు కింగ్డమ్ ఆఫ్ కొరియాలోకే అడుగు పెట్టకూడదు అని చెప్పేసి ఇంకా వచ్చేస్తాడనమాట. ఎందుకంటే తను హెల్ప్ చేశాడు కదా! సో, అందుకని చెప్పి. ఇంకా లీగాన్‌తో పాటు సింజన్ కూడా తీసుకొస్తాడు. ఎందుకంటే సింజేకి తను ఏదో ఒకటి చెయ్యాలి మంచి అనుకుంటున్నాడు కదా లీగాను. అందుకని చెప్పి సింజన్ తీసుకొస్తాడు. ఇంకా సింజయ్ వాళ్ళ మదర్‌కి మంచి డ్రెస్ ఇస్తారనమాట. ఇంకా సింజయ్ వాళ్ళ మదర్ సింజయ్‌ని చూస్తారు. చూసి ఏడుస్తూ ఉంటాడు. కానీ సింజయ్ మాత్రం "నువ్వు నా మదర్‌వి కాదు. నేను అక్కడికి వెళ్తే హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నావా? నువ్వు ఇక్కడే ఉంచాల్సింది దాని బదులు నన్ను" అని చెప్పేసి ఇంకా "నువ్వు నా మదర్‌వి కాదు" అని వెళ్ళిపోతాడనమాట. వాళ్ళ మదర్ ఏమో ఏడుస్తూ ఉంటాడు. ఇంకా లీగాన్ అలాగే సింజయ్ ఆ రోజు నైట్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు సింజయ్ అంటారు "నేనింకా మీరు కింగ్డమ్ అంటే నేనింకా మంచి మంచి ఫుడ్ ఎక్స్‌పెక్ట్ చేశాను. మీరేంటి ఇలాంటి ఫుడ్ ఇస్తున్నారు" అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు లీగాన్ అంటాడు, "మనుషుల్ని బట్టి ఫుడ్ కూడా ఇస్తాం మేము. నీకిదే ఎక్కువ" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట లీగాన్. ఇంకా వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. లీగాన్ ఏం చెప్తాడు అంటే, "నేను పాస్ట్‌ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ టైమ్ నేను పాస్ట్‌కి వెళ్ళినప్పుడు నన్ను నేను కాపాడుకోవడానికే చూశాను. కానీ ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, లీలిమ్‌ని చంపడానికే ట్రై చేద్దాం అనుకుంటున్నాను" అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు సింజయ్ అంటాడు, "నీకేమన్నా పిచ్చా? నువ్వు అలా చేస్తే నువ్వు మాయమైపోతావు కదా ఇప్పుడు" అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు లీగాన్ అంటాడు, "పర్వాలేదు నేను లేకపోయినా సరే కింగ్డమ్ బావుండాలి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో లీగాన్ వాళ్ళ మదర్ ఏం చేస్తుంది అంటే పాయిజన్ తాగేస్తుంది. పాయిజన్ తాగేసి లీలిమ్ వాళ్ళ ఫుడ్‌లో కూడా పాయిజన్ కలిపేస్తుంది. లీలిమ్‌కి అప్పుడే డౌట్ వస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ మదర్ ఏమో బ్లడ్ అనేది కక్కేసుకుంటుందనమాట. కక్కేసుకునేటప్పటికి ఇంకా ఈ ఇంజెక్షన్ చేయడానికి ఆ అమ్మాయి వస్తూ ఉంటుంది. కానీ అప్పుడే టైం ఆగిపోతుందనమాట. ఇంక వాళ్ళ మదర్ ఏమో నేను ఇప్పుడు చనిపోతున్నాను అని చెప్పేసి అలా నవ్వుతూ అలా కింద పడిపోతుందనమాట. ఇంకా ఆ అమ్మాయి ఇంజెక్షన్ చేద్దామన్నా సరే అవన్నీ కుదరదు. ఇంక వెంటనే లీగాన్ ఏం చేస్తాడు అంటే తన దగ్గరున్న స్టిక్ పట్టుకుని బయలుదేరతాడు. ఇంకా టైం అంతా చాలా సేపు ఆగిపోతుంది కదా ఈసారి. సో, అలా ఆగిపోతుంది నియర్లీ 1 అవర్. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తాడు. అప్పుడే లీగాన్ కూడా వస్తాడనమాట. సో, లీగాన్ కూడా నడుచుకుంటూ వెళ్తాడు. అప్పుడు లీలిమ్ ఏమో తనని షూట్ చేద్దాం అనుకుంటాడు. లీగాన్ అంటాడు, "అది కూడా పనిచేయదు. అది కూడా ఆగిపోతుంది" అని చెప్పేసి చెప్పాడనమాట. ఇంకా లీలిమ్ ఏమో అలా చూస్తూ ఉంటాడు. ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంకా ఎప్పుడైతే టైం స్టార్ట్ అయిందో వెంటనే జోవన్‌కి తెలిసిపోతుంది కదా! సో, జోవన్ వచ్చేసి తనని కాల్చేస్తాడనమాట. సో, తన కాళ్ళనేవి కింద పడిపోతాయి. ఇంకా తననేం చేస్తారు అంటే తన దగ్గరున్న ఫ్లూట్‌ని తీసేసుకొని సింజయ్ ఏమో తనకి ఈ కఫ్స్ ఉంటాయి కదా! హ్యాండ్ కఫ్స్ ఏసేస్తారు. సో, ఆ హ్యాండ్ కఫ్స్ ఏసేసి బాంబూ ఫారెస్ట్‌కి తీసుకెళ్తారు. లీలిమ్ దగ్గరున్న హాఫ్ ఫ్లూట్‌ని లీగాన్ చేతిలో పట్టుకుంటే డోర్ అనేది ఓపెన్ అవ్వలేదు. కానీ లీలిమ్ చేతిలో పెడితే డోర్ అనేది వచ్చిందనమాట. అప్పుడు లీలిమ్ అంటాడు, "ఎందుకంటే ఇది నా హాఫ్ పీస్. సో, ఇది నా చేతిలో ఉంటేనే వస్తుంది. ఎందుకంటే నా బ్లడ్‌లో సోక్ అయింది కాబట్టి ఇది" అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. ఇంక తర్వాత లీగాన్ ఏం చేస్తాడంటే 2 లాక్కొని మళ్ళీ పట్టుకుంటే ఒక పెద్ద డోర్, ఇంకా పెద్ద డోర్ అనేది ఓపెన్ అయిందనమాట. అప్పుడు లీలిమ్ అంటాడు, "ఈ డోర్ కోసమే నేను ఎప్పటి
ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను. ఇది ఇన్ఫైనైట్ డోర్, దీనిలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ యూనివర్సులు ఉంటాయి, చాలా ప్యారలల్ యూనివర్సులు ఉంటాయి అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. మనం వెళ్ళాలి ఇక్కడికి అని చెప్పేసి చెప్తాడు. కానీ లీగాన్కి అర్థమవుతుంది అనమాట, ఇలా ఈ వరల్డ్ లోకి వెళ్తే మనం పాస్ట్ లోకి వెళ్ళలేము అని చెప్పేసి. సో ఏం చేస్తాడు అంటే, ఏం ప్లాన్ వేస్తాడు అంటే, లీగాన్ చేతిలో హాఫ్ ఫ్లూట్ పెడతాను, కానీ లీగాన్తో పాటు ఎవరో ఒకరు వెళ్ళాలి. సో అలా వెళ్ళిన తర్వాత పాస్ట్ ని మనం మాయం చేయగలము అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు జోవన్ అంటాడు, నేను వెళ్తాను లీలింతో పాటు అని చెప్పేసి అంటాడు. కానీ సింజే అంటాడు, నువ్వు వద్దు, నేను వెళ్తాను అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా లీగాన్ ఏం చెప్తాడు అంటే, సరే సింజే నువ్వు వెళ్ళు అని చెప్పి చెప్తాడు. ఇంకా సింజే కూడా వెళ్తూ ఉంటాడనమాట. సో వెళ్ళిన తర్వాత వెళ్దాము అనుకుంటారు కదా. సో లీగోన్ సింజేకి హాఫ్ ఫ్లూట్ ఇచ్చేస్తాడు. సో ఇచ్చేసిన తర్వాత సింజే ఏమో ఇంకా వచ్చేస్తాడు, తన్ని కస్టడీలోకి తీసుకుని ఉంటాడనమాట. అప్పుడు జాంగ్తే కూడా ఉంటుంది. ఇంకా లీలింని ఇంట్రాగేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు కావాలని చెప్పేసి. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత జాంగ్తే ఏమో ఇంకా అలా గుర్తెచ్చుకుంటూ ఉంటుంది లీగాన్ని, గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడు లీగాన్ ఇచ్చిన ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవన్నీ మాయమైపోతూ ఉంటాయి అనమాట. తనకి ఏం అర్థం కాదు ఏంటి అని చెప్పేసి వెంటనే లీలిం దగ్గరికి వెళ్ళిపోతుంది. లీలిం దగ్గరికి వెళ్ళి, లీలిం ఏమైంది అసలు, ఆ స్టిక్ ఎవరి దగ్గర ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. అలా అనేటప్పటికి ఇప్పుడు లీలిం అంటాడు, నేను లీగాన్ని చంపైపోతున్నాను, అసలే ఆల్రెడీ చాలా పెద్దది ట్విస్ట్ ఇచ్చాను అక్కడ అని చెప్పేసి చెప్తాడనమాట. కింగ్డమ్ ఆఫ్ కొరియాలో ఏమవుతుంది అంటే, లీగాన్, నేను ఒకవేళ ఇప్పుడు ఒక ట్రిప్ మీద వెళ్తున్నాను, నేను రాకపోతే నా సిస్టర్ ఉంది అంటే మా అంకుల్ వాళ్ళ అమ్మాయి ఉంది కదా, సో తనని కింగ్ ని చేయండి కింగ్డమ్ ఆఫ్ కొరియాకి అని చెప్పేసి చెప్తాడనమాట. కానీ ఆ అమ్మాయే యాక్సిడెంట్ వల్ల చనిపోతుంది అనమాట. సో ఈ విషయం అంతా టీవీలో వచ్చేస్తుంది. ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఏమో వాళ్ళ మదర్ కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసిన వెంటనే వాళ్ళ మదర్ ఏమో, నేను కొంచెం బిజీగా ఉన్నాను అని చెప్పి మాట్లాడతారనమాట. ప్రైమ్ మినిస్టర్ లాస్ట్ టైం వాళ్ళ మదర్ కి నేను ఫోన్ చేయగానే డిన్నర్ చేసావా అంటే ఒక ఫుడ్ ఐటమ్ పేరు చెప్పు అని చెప్పేసి అంటుంది కదా. సో ప్రైమ్ మినిస్టర్ ఏమో, నేను డిన్నర్ చేసావా అంటే వాళ్ళ మదర్ ఏమో, నేను చేశాను, ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు అంటారు, కానీ ఆ ఫుడ్ ఐటమ్ పేరు మాత్రం చెప్పారనమాట. అప్పుడు ఈ ప్రైమ్ మినిస్టర్కి అర్థమైపోతుంది, మా మదర్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చేసారు, మదర్ని మార్చేశారు అని చెప్పేసి ఇంకా ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా లూనా దగ్గరికి జాంగ్తే వెళ్తుంది. సో జాంగ్తే వెళ్ళి లూనాని విడిపించేస్తుంది అనమాట. విడిపించేసి, ఇంకా నేను నిన్ను విడిపించేస్తున్నాను, మా డాడీని జాగ్రత్తగా చూసుకో, నేను ఇప్పుడు ఒక చోటకి వెళ్ళిపోతున్నాను, అక్కడికి నేను వస్తానో రానో అక్కడి నుండి నాకు తెలియదు అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా లూనాని వదిలేస్తుంది, లూనా ఏమో బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా అప్పేసి జాంగ్తే బయటకు వస్తుంది. అప్పుడే సింజే వస్తాడు. ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటాడు. సింజే అంటాడు, ఏది లూనా ఏది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు జాంగ్తే అంటుంది, నేను లూనాను వదిలేశాను అని చెప్పేసి చెప్తుంది అనమాట. నువ్వు కాదు లీలింతో వెళ్ళేది, నేను వెళ్తాను, ఎందుకంటే నేను లీగాన్ని చాలా ప్రేమిస్తున్నాను, సో నేను తనతో పాటే వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి జాంగ్తే అంటూ ఉంటుంది. అప్పుడు సింజే అంటాడు, లేదు నేను నిన్ను వెళ్ళనివ్వను, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు వెళితే అలా చనిపోవడం నాకు ఇష్టం లేదు, నేను నిన్ను వెళ్ళనివ్వను అని చెప్పేసి సింజే అంటూ ఉంటాడు. అప్పుడు జాంగ్తే అంటుంది, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నేను ఇంకొకరిని అలాగే ప్రేమిస్తున్నాను, కాబట్టి నన్ను వెళ్ళనివ్వు అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా ఫ్లూట్ తీసుకుంటుంది, తను వెళ్తానికి రెడీ అవుతుందన్నమాట. ఇంకా కింగ్డమ్ ఆఫ్ కొరియాలో కింగ్ కూడా రెడీ అవుతాడు. అక్కడ ఇప్పుడు ఒకవేళ కింగ్ చనిపోతే ఇంకొకరు ఎవరు లేరు కింగ్ అవ్వడానికి ఛాన్స్, అయినా సరే లీలిం చనిపోవాలి అని చెప్పేసి ఇంకా అందరికి చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇంకా మన జాంగ్తే కూడా రెడీ అవుతుంది. సో జాంగ్తే రెడీ అవుతుంది, ఇక్కడ లీగాన్ కూడా రెడీ అవుతాడు ప్యారలల్ గా. అయితే లీగాన్ రెడీ అయ్యి బాంబు ఫారెస్ట్ కి వస్తాడు. సో వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే, జోవన్ కూడా వస్తాడనమాట. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను కింగ్, ఒకవేళ నువ్వు లేకపోతే నేను ఉండను, నిన్ను కాపాడటమే నా డ్యూటీ అని చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్తారనమాట. సో ఇక్కడ వీళ్ళిద్దరు ఉంటారు. అటు సైడ్ ఏమో లీలిమ్ అలాగే జాంగ్తే ఇద్దరు కూడా రెడీ అవుతారు. సో ఇద్దరు కలిసి ఒకేసారి ఆ డోర్ లోకి వెళ్తారు. వెళ్ళిన వెంటనే జోవన్ ఏం చేస్తాడు అంటే, వీళ్ళ అంకుల్ ఉన్నారు కదా, సో వేరే కంట్రీలో ఉండే అంకుల్, ఆ అంకుల్ ని ఫస్ట్ చంపేస్తాడు అనమాట. ఎందుకంటే లీలిమ్ కి హెల్ప్ చేశారు అని చెప్పేసి. ఇంకా ఈ లీగాన్ అంటాడు, నేను లోపలికి వెళ్ళి చూసుకుంటాను, నువ్వు బయటకు వస్తారు కదా వాళ్ళని, వాళ్ళ సంగతి చూసుకో అని చెప్పేసి జోవన్తో అంటూ ఉంటాడు. కానీ జోవన్ ఏమో, లేదు నేను కింగ్ నే కాపాడుతాను, లోపల ఉన్న కింగ్ ని కాపాడటమే నా డ్యూటీ, నేను తన్ను వెళ్ళి కాపాడుతాను అంటాడు. లీగాన్ అంటాడు, కింగ్ కంటే ఇప్పుడు ముఖ్యం మనం లీలిం చనిపోవటం ముఖ్యం అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. అయినా సరే జోవన్ విండనమాట. ఇంకా సరే అని చెప్పి ఇద్దరు లోపలికే వెళ్తారు. ఇద్దరు లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ చంపేద్దాము అని డిసైడ్ అవుతారు. ఇంకా లీలిమ్ అలాగే జాంగ్తే లోపలికి వచ్చారు కదా. సో ఇంకా తను ఏమంటుంది అంటే, ఒకవేళ
కింగ్ కనుక అంటే లీగాన్ కనుక సక్సెస్ అయితే నువ్వు ఇక్కడ నుండి మాయమైపోతావు. ఒకవేళ నువ్వు మాయమైపోకపోతే నేను లీగాన్ బదులు నిన్ను చంపేస్తాను అని చెప్పేసి లీలింతో అంటూ ఉంటుంది. ఇంకా లీలిం అంటాడు, సరే చూద్దాంలే, నువ్వైనా ఇలా ఎందుకు చేస్తున్నావు? ఒకవేళ లీగాన్ కనుక విన్ అయితే నీ మెమరీస్ అన్నీ పోతాయి, తన మెమరీస్ కూడా పోతాయి, అప్పుడు లీగాన్ని నువ్వు ఎప్పటికీ కలవలేవు అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. అయినా సరే జాంగ్‌తే వినదనమాట. వినకుండా నేను ఇలాగే చేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా లోపల సీన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఏంటంటే మన లీగాన్ ఏమో లీలింతో చిన్నప్పుడు నుంచుంటాడు కదా కత్తి పట్టుకుని. సో, అలా స్టార్ట్ అవుతున్నప్పుడు అప్పుడు ఎగ్జాక్ట్‌గా వీళ్ళేం చేస్తారు అంటే ఆ కింగ్ ఇంకా ఫ్లూట్‌ని 2 ముక్కల కింద చేయకముందే వీళ్ళు ముందే వచ్చేసి గన్‌తో పేల్చేస్తారనమాట. పేల్చేటప్పటికి ఇంకా లీగాన్ ఏం చేస్తాడు అంటే ఆ కత్తిని ముందే వదిలేస్తాడు. ఇంకా తన చెయ్యి మీద పెట్టకుండా. అప్పుడేమవుతుంది అంటే ఓన్లీ లీలిం చేతికి మాత్రమే చిన్న గాయం తగులుతుంది. ఫ్లూట్ అనేది కింద పడిపోతుంది. మొత్తం అంటే విరక్కుండా పడిపోతుందనమాట. సో, విరక్కుండా ఉంటుంది. ఇంకా లీలిం ఏమో మొత్తం ఫ్లూట్‌ని పట్టుకొని పారిపోదామని ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఎగ్జాక్ట్‌గా అదే టైంలో ఇక్కడ ప్యారలల్ వరల్డ్‌లో ఉన్న జాంగ్‌తే చేతిలో ఉన్న హాఫ్ ఫ్లూట్ మాయమైపోతుంది. అప్పుడు లీలిం అంటాడు, అంటే నేను అక్కడ విన్ అయ్యానేమో, మొత్తం మ్యాన్‌పాసికో అంటే మ్యాజికల్ ఫ్లూట్ అంతా నా చేతిలోనే ఉందేమో అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా లీగాన్ చేతిలో నిజంగానే ఆ ఫ్లూట్ అనేది ఉంటుంది. ఇంకా జోవున్ మాత్రం ఓన్లీ కింగ్‌నే కాపాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే కోర్ట్ లేడీ వాళ్ళందరూ వస్తారు. ఇంకా లీలిం పారిపోతాడు కదా! సో, కోర్ట్ లేడీ వచ్చేటప్పటికి జోవన్ దాక్కుంటాడనమాట. ఎందుకంటే జోవన్‌కి కూడా ఒక బుల్లెట్ తగులుతుంది. ఇంకా రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో సింజే ఏం చేస్తాడు అంటే, రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో ఉన్న సింజేని చూపిస్తాడనమాట వాళ్ళ మదర్‌కి. వాళ్ళ మదర్ ఏమో, "ఇదంతా ఏంటి? నువ్వు ఇన్ని రోజులు నీకు తెలుసా ఇదంతా? ఎందుకు నా దగ్గర యాక్ట్ చేసావు?" అని చెప్పేసి అలా తిడతారు. ఇంకా సింజే ఏమో బాధపడుతూ వెళ్తూ ఉంటాడనమాట. సో, ఇలా వెళ్తూ ఉంటే వాళ్ళ మదర్ మళ్ళీ వస్తుంది. "సింజే నన్ను క్షమించు. నువ్వు కూడా నా కొడుకువే కదా! ఏదో కోపంలో అలా చెప్పేశాను. మీ ఇద్దరు నా కొడుకులే" అని చెప్పేసి వాళ్ళ మదర్ అంటుంది. ఇంకా సింజయ్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. లో ఉన్న లీగాన్ ఏమో మళ్ళీ డోర్ అనేది ఓపెన్ అయిపోతుందన్నమాట. ఈసారి పారలల్ యూనివర్స్‌లో ఇన్ఫైనిటమ్ ఉన్న పెద్ద డోర్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఫుల్ మ్యాన్‌పాసికో తన చేతిలోనే ఉంది కాబట్టి. సో, ఓపెన్ అయ్యేటప్పటికి అప్పుడే లీగాన్ వస్తాడు. ఎగ్జాక్ట్‌గా వచ్చి కత్తి తీసుకొని పొడుస్తారనమాట. సో, తనని ఇలా కాళ్ళ మీద కోసేస్తాడు. తర్వాత మెడ మీద పెడతాడు. అలా పెట్టేటప్పటికి అసలు నువ్వెవరు అని చెప్పేసి లీలిం అంటూ ఉంటాడు. నేనే కింగ్డమ్ ఆఫ్ కొరియాకి కింగ్‌ని అని చెప్పేసి చెప్తాడనమాట లీగాన్. అప్పుడు నమ్ముతాడు. అంటే ఈ మ్యాన్‌పాసికో వల్లే నువ్వు ఇలా వచ్చావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ప్యారలల్‌గా జాంగ్‌తే దగ్గర ఏమవుతుంది అంటే, ఇంకా లీలియం ఏమో నేను నిన్ను ఇంక ఊరుకోను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు జాంగ్‌తే ఏమో గన్ పేలుద్దాం అనుకుంటుంది. కానీ లీలియం అంటాడు, ఈ ఫోర్త్ డైమెన్షన్‌లో గన్ కూడా పనిచేయదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఒక్కసారిగా గన్ అనేది పేలిపోతుందనమాట. ఇంకా లీలిం కింద పడిపోయి తను మాయమైపోతూ ఉంటాడు. ఎందుకు అంటే లీగాన్ అక్కడ లీలింని చంపేస్తాడు. పాస్ట్‌లో ఉన్న లీలింని చంపేస్తాడు. సో, ఇక్కడ లీలిం మాయమైపోతాడనమాట. ఇంకా జాంగ్‌తే ఏమో అయితే నువ్వు సక్సెస్ అయ్యావనమాట అని చెప్పేసి ఏడుస్తూ అంటే ఆనంద బాష్పాలుస్తూ నవ్వుతూ ఉంటుందనమాట. ఇంకా లీగాన్ ఏమో తర్వాత జోవన్‌ని కాపాడడానికి వెళ్తాడు. అయితే లీగాన్ వచ్చిన అన్ని కూడా ప్రూఫ్స్ అన్నీ కూడా మాయమైపోతూ ఉంటాయి. ఇంకా లీలిం చనిపోయాడు కదా! సో, ఇక్కడ స్టోరీ ఏమవుతుంది అంటే రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో ఉన్న లీగాన్ బ్రతికే ఉంటాడు. ఇంకా రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో ఉన్న లీలింని వాళ్ళ మదర్ అంటే లీగాన్ వాళ్ళ మదర్, లీగాను కలిసి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెట్టేస్తారనమాట. అండ్ ఈ లీగాన్‌కి అంటే రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో ఉన్న లీగాన్‌కి వాళ్ళ అంకుల్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా సింజే ఏమవుతుంది అంటే సింజే వాళ్ళ మదర్ సింజేని బ్రిడ్జ్ మీద నుండి తోసేద్దాము అనుకుంటే అప్పుడే ఈ కింగ్ వస్తాడు. కింగ్ వచ్చేసి ఈ సింజేని కాపాడతాడనమాట. ఈ బాబు చాలా బాగున్నాడు. నేను మిమ్మల్ని కాపాడతాను అని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్తాడు. ఇంకా లూనా ఏమవుతుంది అంటే ప్రైమ్ మినిస్టర్ ఉంది కదా! సో, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ఇంటికి వస్తుంది. ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ మదర్ చాలా మంచి ఆవిడ కదా! సో, లూనాని కూడా తనే దత్తత తీసుకొని తనే పెంచుతూ ఉంటుందన్నమాట. ఇంకా అలా కొన్ని రోజులు ఇలాగా అయిన తర్వాత కట్ చేస్తే మన జాంగ్‌తే ఏమో కళ్ళు తెరిసేటప్పటికి తను ఎక్కడుందో అర్థం కాదు. సో, అందరూ వెరైటీగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే తనకి రక్తం ఉంటుందన్నమాట కొంచెం. సో, ఇలా ఉండేటప్పటికి చూస్తూ ఉంటుంది. అప్పుడు తనకు అర్థమవుతుంది నేను 2020లోకి వచ్చేసాను అని చెప్పేసి. ఇంకా వెంటనే ఇంకా తన పనిలో తాను చేసుకుంటూ తన జాబ్ అనేది తను చేస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు అయిన తర్వాత తనకి లీగాన్ కనిపిస్తాడు. లీగాన్ కనిపించేటప్పటికి తను షాక్ అయిపోతుంది. తను లీగాన్ కాదనమాట. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో ఉన్న లీగాన్. ఇంకా తనని చూసి షాక్ అయిపోయి ఇంకా ఏడుస్తూ ఉంటుంది. లీగాన్ నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి. మిగిలిన వాళ్ళందరూ కూడా మర్చిపోతారు ఇదంతా. కానీ జోవున్‌కి, అలాగే లీగాన్‌కి, జాంగ్‌తేకి వీళ్ళ ముగ్గురికి మాత్రం గుర్తుంటుందన్నమాట. ఇంకా మన లీగాన్ ఏం చేస్తూ ఉంటాడు అంటే ఆ ఇన్ఫైనిట్ యూనివర్స్‌లు ఉన్నాయి కదా! సో, అన్ని యూనివర్స్‌లకి వెళ్తూ ఉంటాడు జాంగ్‌తే ఎక్కడుంది అని చెప్పేసి.
ఒక యూనివర్స్ లో ఏమో జాంగ్తే ఒక ఆఫీసర్ అన్నమాట. సో ఆ అమ్మాయి వచ్చేసి జాంగ్తే వచ్చేసి అడుగుతుంది లీగాన్ ని, ఎవరు నువ్వు, ఎవరు కావాలి అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు లీగాన్ కి అర్థమవుతుంది సో తిన కాదు అని చెప్పేసి ఇంకో యూనివర్స్ కి వెళ్తాడు. ఇంకో యూనివర్స్ లో జాంగ్తే మళ్ళీ మిలిటరీ గెటప్ వేసుకుని వస్తుంది. అప్పుడు లీగాన్ అనుకుంటాడు ప్రతి యూనివర్స్ లోనూ నువ్వు కంట్రీ కోసమే సేవ్ చేస్తూ ఉన్నావా అని చెప్పేసి అలా అనుకుంటాడు అనమాట. తర్వాత ఇంకో చోటేమో మన జాంగ్తే యాక్ట్రెస్ అన్నమాట. సో తను కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకో చోటేమో ఆర్మీ నావీ ఆఫీసర్. సో తను కూడా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇంకా నావీ ఆఫీసర్ దగ్గరే వాళ్ళ మదర్ కూడా ఉంటుంది. అప్పుడు లీగాన్ అనుకుంటాడు ఓహో ఈ యూనివర్స్ లో నువ్వు మీ మదర్ తో ఉన్నావా అని చెప్పేసి హ్యాపీగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా ఫైనల్లీ ఇప్పుడు రిపబ్లిక్ ఆఫ్ కొరియాకి వస్తాడు. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో జాంగ్తేకి ఒక ఫోన్ వస్తుంది అనమాట. నారీ ఫోన్ చేసి ఎవరో హార్స్ గాయ్ వచ్చాడు, నీ గురించి అడుగుతున్నాడు అని చెప్పేటప్పటికి తను వెళ్తుంది అనమాట. ఇంకా లీగాన్ అనుకుంటాడు తిన కూడా ఏదో తప్పేనేమో, తిన కూడా నా జాంగ్తే కాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కానీ జాంగ్తే వచ్చేసి వెంటనే తను హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు లీగాన్ కి అర్థమవుతుంది ఇదే నీ యూనివర్సా, నేను ఎన్ని యూనివర్సులు తిరిగానో తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. ఇంకా వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు. ఇంకా జోవన్ కూడా జరిగిందంతా తెలుసు కదా. సో జోవన్ కూడా ఇద్దరు కజిన్స్ అనేవాళ్ళు, ఇద్దరు సిబ్లింగ్స్ అనేవాళ్ళు పుడతారనమాట ఈ వరల్డ్ లో కూడా. అండ్ దాని తర్వాత లూనా ఏమో ఇక్కడ కింగ్డమ్ ఆఫ్ కొరియాలో పెద్దదవుతుంది కదా, ఇక్కడ తను డిటెక్టివ్ అవుతుంది. డిటెక్టివ్ అవి ఇంకా తను అలా చేస్తూ ఉంటుంది. సింజయ్ ఏమో తన కొలీగ్ అనమాట. సో వీళ్ళిద్దరు కూడా హ్యాపీగా ఉంటారు. ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఏమో తను జైల్లో వెళ్తుందన్నమాట. ఇంకా జైల్లోకి వెళ్ళి అనుకుంటుంది నేను ప్రైమ్ మినిస్టర్ అయినా బాగుండేది అని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడ లూనా ఏమో అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఇంకా కింగ్ ఏం చేస్తాడు అంటే వీక్ లో అన్ని డేస్ కింగ్డమ్ లోనే ఉంటాడు, కానీ హాలిడే వస్తే మాత్రం బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఎందుకు అంటే జాంగ్తేని కలవడానికి. జాంగ్తే కూడా వీకెండ్ వస్తే మాత్రం ఆ డోర్ దగ్గరికి వచ్చేస్తుంది. సో వీళ్ళిద్దరూ కలిసి చాలా యూనివర్స్లకు వెళ్తూ ఉంటారు. అలా ఒక యూనివర్స్ కి వెళ్తారు. ఆ యూనివర్స్ లో ఏంటంటే లీగాన్ ఒక విలన్ కింద చూస్తూ ఉంటారనమాట. సో అందరూ తను చూసి భయపడతారు అని చెప్పేసి లీగాన్ ఏమో తను దాచేసుకుని వెళ్తూ ఉంటాడు. అలా చూసుకోకుండా వాళ్ళ రియల్ కింగ్డమ్ ఆఫ్ కొరియాకే వచ్చేస్తారనమాట ఒక హాలిడే రోజున. వీళ్ళు వచ్చేటప్పటికి ఇంకా జోవన్ చూస్తాడు. జోవన్ చూసి మళ్ళీనా అని చెప్పేసి అంటాడు అనమాట. ఎందుకంటే జోవన్ కి తెలుసు కదా ఇవన్నీ. సో జోవన్ అంటాడు ఇంకా వీళ్ళిద్దరూ వెళ్తారనమాట, మ్యాన్షన్ కి వెళ్తారు. అప్పుడు కోర్ట్ లేడీ వస్తుంది. కోర్ట్ లేడీ కూడా చూసి సరే అని చెప్పేసి అంటుంది అనమాట. ఇంకా తర్వాత ఆ హాలిడే అయిపోతుంది. వీళ్ళు ఎవరి వరల్డ్ కి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మన జాంగ్తే ఏమో వీక్ అంతా ఏం చేస్తుందంటే తన వర్క్ అంతా చేసుకుంటూ ఉంటుంది. ఇంకా మన కింగ్ ఏమో ప్రైమ్ మినిస్టర్ కింద తన సెక్రటరీ ఉంది కదా, సో తను చాలా నమ్మకస్తురాలు అని చెప్పేసి తన్ని ప్రైమ్ మినిస్టర్ చేస్తాడనమాట. ఇంకా ఇలా హాలిడే వచ్చేది చాలు జాంగ్తే అలాగే లీగాన్ ఇద్దరు కూడా అన్ని యూనివర్స్ లో తిరుగుతూ హ్యాపీగా ఉంటారు. అండ్ ఇది ఇంతటితో మన ద కింగ్ ఎటర్నల్ మోనార్క్ అనేది ఒక హ్యాపీ ఎండింగ్ అనేది వచ్చేసింది. వీళ్ళు హ్యాపీగా డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్స్లని తిరుగుతూ హ్యాపీగా ఉన్నారు. అండ్ మీకు ఈ సీజన్ అండ్ ఈ డ్రామా అనేది ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు కనుక ఈ సీజన్ నచ్చితే అలాగే ఈ డ్రామా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.